గ్రేస్ న్యూ డిజైనర్స్ అసలు ఎట్లా స్టార్ట్ అయింది ఫస్ట్ ఇది చెప్పండి. ఎంతమంది సెలబ్రిటీలకు మీరు డిజైన్ చేయడం జరిగిందండి? చాలామంది జబర్దస్త్, డీజోడి, పటాస్ వీళ్ళంతా బై గాడ్ గ్రేస్ ఇన్స్టా లెవెల్ పోయాయి. కానీ ఇంత పర్ఫెక్ట్గా అంటే ఒక అవుట్ఫిట్ని ఇంత కరెక్ట్గా ఎట్లా చేస్తున్నారు మరి మీరు? ఐదు సంవత్సరాలు మా ఇంట్లో కరెంట్ లేదన్న. మా అమ్మ రోజు కనీసం కిలో బియ్యం ఉండాలంటే వేరే వాళ్ళ ఇంటికాడ బీడీలు చేసి పనికి పోయి తీసుకొచ్చి ఆ కిలో బియ్యం మాకు వండిపోయింది. ఆకలవుతుందన్న, పైసలు. మీలాంటి వాళ్ళు తిన్న పిజ్జా మిగిలింది, అక్కడ మిగిలింది తిన్నది ఇంటి పోయి తిని పడుకుంటుండే. ఎవరైనా టూర్స్ వస్తారు, టూర్స్ అండ్ ట్రావెల్స్, అవును, వాళ్ళు వచ్చినప్పుడు అన్నం తీసుకొని పడుకుంటుండే. నన్ను ఎంతోమంది పన్ను వాళ్ళగా చీప్గా చూసినారన్న. వాళ్ళ ఇంట్లో కొత్తిమీర పూజ నుంచి మొదలు పెడితే బాత్రూమ్ కూడా డిసప్పాయింట్. నువ్వారా నువ్వు చేస్తావారా, నీకు శాతం అవుతారా, నువ్వు వేస్ట్ కానివరా, నువ్వు అవుల కానివరా. ఆ పని పోయిన తర్వాత ఉష్కెత్త పోయిన తర్వాత పత్తెర పోయిన తర్వాత మొక్కజొన్నకి మసాలా పోయినా, పొద్దుదిరే వారం పెట్టి కూడా 5 గంటలకు లేచి ఆకలి ఊసి అన్నం పెట్టి కూర పెట్టి 7 గంటల బాక్స్ రెడీ, చికెన్ బాక్స్ చదువుకోరా నాయన అంటే నాకు బుద్ధి జ్ఞానం లేకుండా చదువుకోకుండా మేము సూపర్ పట్టి లైఫ్ అంతా స్పాయిల్ చేసుకున్నామన్న. నా దగ్గర 36 మంది పనిచేస్తారు. హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారన్న. ఏది చేసినా కానీ డిస్కరేజ్ చేసే కామెంట్లు పెట్టకుండా నువ్వు కూడా ఒక దినమున నువ్వు కూడా బిజినెస్ చేస్తావు, నువ్వు కూడా వ్యాపారం చేస్తావు, నువ్వు కూడా ఒక పొజిషన్కి వస్తావు, అదే కామెంట్ వేరే రోడ్డు పెడితే తప్ప నీకు బాధ తెలుస్తుంది. నీకు ఇన్నిగానే పైసలు ఎక్కడి నుంచి వచ్చిండో ఇవి క్వశ్చన్ తప్ప హెల్పింగ్ కూర్చోండి. ఇదంతా వింటుంటే మాకే అనిపిస్తుంది ఇంత స్ట్రగుల్ ఎట్లా ఫేస్ చేసిండు అంటే. అవన్నీ ఫేస్ చేసి ఇక్కడ ఉన్నారంటే అసలు చాలా గ్రేట్, నిజం చెప్పాలని చెప్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితులలో క్వాలిటీ చూస్తున్నాను, ఓకే, ప్రైస్, వర్క్ చూస్తున్నాను, ఓకే, ప్రైస్. ఆ థీమ్కి, ఆ ఫ్యామిలీ మెంబర్స్కి, ఆ గ్యాదరింగ్కి, ఆ ఫోటోగ్రఫీ టైం పెట్టి ఎంత డబ్బులు కలిసి తనకి ఏది సూటబుల్ అవుతుంది పర్ఫెక్ట్ డిజైన్. ఎట్లా తెలుసు మీకు? గ్రేస్ న్యూ డిజైనర్స్ మనోహర్ నెలకి ఎంత సంపాదిస్తుంది? ఇది అవినాష్ అన్న బిగ్ బాస్కి. ఓకే, ఎప్పుడు వెళ్తుంది ఇది? పంపించాలా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బిగ్ బాస్లో అవినాష్ బ్రో ఉన్నాడు కదా, సో బ్రో కోసం అంట. ఇది కూడా అవినాష్ బ్రోదే. ఓకే, సో నేను ఇప్పుడే మీకు ఆర్డర్ ఇస్తున్నా. సో నా పెళ్ళికి కూడా మీరే షేర్వాణి అట్లాగే బ్లేజర్ కూడా మీరే చెయ్యాలి. సంబంధం ఓకే కాకముందుకే. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు ఒక పర్సన్ని మీకు పరిచయం చేయబోతున్నా. సో ఆ పర్సన్ స్టోరీ వింటే మీరు అంటే మీ కళ్ళల్లోకి వాటర్ రావడం పక్కా. ఎందుకంటే ఈయన చాలామంది సెలబ్రిటీలకి డ్రెస్సెస్ డిజైన్ చేయడం జరిగింది. సో చాలా వీడియోస్లో మీరు చూసుంటారు. సో నేను కూడా చాలా వీడియోస్ చూసి నేను కూడా రీసెంట్గా మా బ్రదర్ రిసెప్షన్ అయితే ఇక్కడికి వచ్చి బ్లేజర్ కుట్టించుకుందామని చెప్పేసి రావడం జరిగింది. బట్ వచ్చిన తర్వాత బ్రదర్తో కొద్దిసేపు మాట్లాడంగానే అంటే ఎందుకో అంటే మన ఓన్ బ్రదర్ లాగా అనిపించి కొన్ని విషయాలు నేను అడగడం జరిగింది. అంటే ఎట్లా స్టార్ట్ చేశారన్నా అని చెప్పేసి. సో ఆయన స్టోరీ చెప్పినప్పుడు అసలు నాకే బాధ అనిపించింది. సో ఇట్లాంటి వ్యక్తులను కదా మనం జనాలకు పరిచయం చేయాలి. అంటే తన స్టోరీ చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో నేను కొద్దిగానే విన్నా, మొత్తం ఆయన స్టోరీ మొత్తం అసలు ఏంటి, తన లైఫ్ స్టైల్ ఏంది, ఇక్కడ వరకు ఎట్లా వచ్చిండు అంటే ఆయన చెప్పేది వింటే మీరు అందరు షాక్ అవుతారు. అన్ని కష్టాలు పడుకుంటే ఇంత దూరం రావడం జరిగింది. సో ఇట్లాంటి పర్సన్ని పరిచయం చేస్తే నాకు బాగుంటుంది, తనకి బాగుంటుంది, సో మీ అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పేసి పరిచయం చేద్దామని చెప్పేసి రావడం జరిగింది. సో ఆయన ఎవరో కాదు, సో గ్రేస్ న్యూ డిజైనర్స్. సో చాలామంది ఈయన వీడియోస్ మీరు చూసుంటారు. సో ఆయన ఎవరో కాదు, మనోహర్. హాయ్ బ్రో. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నా.
థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ మీ బ్రదర్ మ్యారేజ్కి అవుట్ఫిట్ చేపించుకున్నారు కదా. ఎట్లుందన్న? సూపర్ ఉంది కాబట్టి మీ ఇంటర్వ్యూ చేద్దామని ఫిక్స్ అయినా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కానీ అంటే నేను మీతో మాట్లాడినప్పుడు అంటే చాలామంది ఎట్లుంటారు అంటే కస్టమర్స్ రాగానే సరే మీకు ఏం కావాలి, సో మేము సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇది కాస్ట్ ఇది అని చెప్పి పంపించేస్తారు. బట్ మీ దగ్గర రాగానే సో మీరు రిసీవ్ చేసుకునే విధానం చాలా బాగుంది. అంటే వాటర్ ఇవ్వడం కానీ పలకరించడం కానీ చాలా బాగా అనిపించింది. సో అక్కడ నేను అబ్బా అంటే ఎక్కడ ఉండదు కదా ఇట్లా అని చెప్పేసి ఫస్ట్ ఫీల్ అయ్యారు. దాని తర్వాత మీరు డ్రెస్సెస్ చూపించడం కానీ క్లాత్ చూపించడం కానీ ఇవి చూసిన తర్వాత ఇట్లనే ఉండాలి అంటే ఒక బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి అనుకున్నా. దాని తర్వాత ఏమనిపించింది అంటే మీరు మాట్లాడుతున్న కొద్దీ మీ స్టోరీ నేను అడగడం జరిగింది. సో కొన్ని పాయింట్స్ మీరు చెప్పడం జరిగింది. సో ఆ స్టోరీ అంతా ఇప్పుడు లాగుతా. ఓకే. సో ఎట్లా వచ్చిరో అసలు గ్రేస్ న్యూ డిజైనర్స్ అసలు ఎట్లా స్టార్ట్ అయింది ఫస్ట్ ఇది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాగానే అన్నారు కదా ఒక మనిషికి తన జీవితంలో ఒక రెస్పెక్ట్ అనేది, రెస్పాన్సిబిలిటీ అనేది, అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నాకు దేవుడిచ్చిన వరం. నా ఏజ్ ఇప్పుడు 30 అన్న. నేను మా అమ్మ నాన్నకి మొదటి సంతానం. ఓకే. మాది జనగాం డిస్టిక్, బచ్చనపేట మండలం, పోచనపేట. సో ఫస్ట్ నా లైఫ్లో ఉన్న స్ట్రగ్లేషన్స్లో మొట్టమొదటి స్ట్రగ్లేషన్స్ ఏంటంటే నేను ఫస్ట్ నాకు లంగ్స్లో ఇన్ఫెక్షన్ అయింది చిన్నప్పుడు. ఓకే. ఆ బాలేని పరిస్థితుల్లో కూడా మా నాన్న ల్యాబ్ టెక్నీషియన్, అమ్మ బీడీలు చేస్తుండే. నాకు గుర్తుకుంది, నాకు ఒకటే చిన్న రూమ్లో, అంటే ఇప్పుడంటే కిచెన్ హాలు బెడ్రూమ్స్ ఉండే, ఒకటే చిన్న రూమ్లో అక్కడనే మంచం, అక్కడనే పడుకోవడం, అక్కడనే స్నానం, అక్కడనే కిచెన్. దాంట్లో నేను మా తమ్ముడు ఇట్లా ఉంటుంది సర్కార్ బల్ల చదువుతుండే, అంగన్వాడీ సర్కార్ బల్ల. ఓకే. వస్తే మా నాన్న మాకు తెలియదు అప్పుడు 5 సంవత్సరాలు మా ఇంట్లో కరెంట్ లేదన్న. ఒక గంట సేపు కానీ 10 నిమిషాలు లేకపోతే ఉబ్బరపోస్తుంది అనుకున్న పరిస్థితిలో మా ఇంట్లో 5 సంవత్సరాలు కరెంట్ లేదు. మా అమ్మ రోజు కనీసం కిలో బియ్యం ఉండాలంటే వేరే వాళ్ళ ఇంటికాడ బీడీలు చేసి పనికి పోయి తీసుకొచ్చి ఆ కిలో బియ్యం మాకు వండి పెడుతుండే. ఓకే. మీరు నమ్మరు, మా ఇంట్లో కనీసం వర్షం పడినప్పుడు పడుకోవడానికి స్థలం లేకపోతే ఆ మంచం మీద మేము పడుకుంటుండే. కానీ మా అమ్మ నాన్న పడుకోకపోతుండే, ఆ పక్కన ఇట్లా వరుక్కుంటూ అట్లా చేస్తుండే. గుర్తుకొచ్చింది కానీ ఉన్నప్పుడు నాకు తెలియలేదు. దాని తర్వాత ఆ 5 సంవత్సరాల కరెంట్ ఎట్లా తెలుసా అన్న, మేము మా ఇంట్లో టీవీ లేకపోతే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లా కూర్చొని టీవీ చూస్తుండే. మాకు ఫోన్ కూడా లేదు. ఎంతనా 2008-10 స్టోరీ చెప్తున్నా నేను. ఓకే. ఫోన్ లేదు మాకు అప్పటికి. మీ ఏజ్ ఎంత అప్పుడు? అప్పుడు నాది జస్ట్ 10 to 12 ఇయర్స్ ఉంటుంది అన్న. ఓకే. అయితే 6th వరకు చదువుకున్నాను. 6th నుంచి అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన. అంతకుముందు ఇక్కడ ఉన్నప్పుడు అయితే మా నాన్న చదివేయడానికి మనం కిరోసిన్ కొడతాం కదా, కిరోసిన్ స్టవ్, గ్యాస్ కిరోసిన్ పోసి దాన్ని ముట్టించి మా నాన్న కూర్చోబెట్టి చదివిస్తుండే. మా నాన్న మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకుంటుండే. అయితే ఈ తల్లిదండ్రులు విలువ తెలుసుకుని ఎవరు కూడా తల్లిని వదిలిపెట్టరు. అక్కడ నుంచి మా నాన్న మా అమ్మమ్మ ఇంటికి చదువుకున్నా. మా అమ్మల ఇంటికి చదువుకున్నప్పుడు కూడా పరిస్థితి, మా అమ్మమ్మ కూడా భర్త లేడు. అక్కడ కూడా చాలా స్ట్రగ్లేషన్స్. ఎట్లా అంటే అన్న నిజంగా చెప్తున్నా, ఆ పాయింట్కి వరల్డ్ మ్యాప్ అంత కుట్లు ఉంటుండే చినిగిపోతే అదే పాయింట్ వేసుకుని 10th వరకు అక్కడ చదువుకున్నా. ఇక్కడికి వచ్చింది, అక్కడ 10th కంప్లీట్ చేసి సిద్దిపేటలో 10th కంప్లీట్ చేసిన ఇక్కడికి వచ్చినాక కూడా మా అమ్మ నాకు ఇచ్చే బస్ పాస్ 120 రూపాయలకు డబ్బులు లేకపోతే కూడా పత్తి ఎరబోవడము, మొక్కజొన్నకు మసాలా ఇవ్వడము. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న, వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి ఒక మానవత్వం, ఒక పుట్టిన కొడుకుగా ఆలోచించకపోతేనేమో నువ్వేందే పోయి నాకు అనేది, నువ్వేందా నాకు చెప్పేది, నువ్వు కాకపోతే వాళ్ళు ఇట్లా అని చెప్పేసి అన్న రోజులు కూడా ఉన్నాయి. అట్లా బస్ కట్టలేని పరిస్థితి. మా నాన్న కూడా అరే నా పరువు కాపర్రా అని అంటుండే. నిజంగా ఎట్లా పెట్టి ఇంటర్ కంప్లీట్ చేసేసినా. ఇంటర్లో కూడా ఇంటర్ మొత్తం ఫెయిల్ అయిపోయినా. ఓకే. ఫస్ట్ ఇయర్ ఒకటి పాస్ అయినా. అయినా కానీ మా నాన్న ఏమనలేదు, నాన్న చదువుకోరా అన్నాడు. ఆర్టీటీ పెట్టి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన. అందరూ ఏమనుకుంటారు, నేను హైదరాబాద్ మా దోస్తు ఉన్నాడు, నేను కూడా పోతా, నేను కూడా చేసుకుంటా, ఏదో బతుకుతా అని చెప్పేసి మనం రుబాబు చేసినాం బాగా. అమ్మ ఏమంటుంది ఏడ్చుకుంటా, సరే బిడ్డ ఏదో చేసుకొని బతుకు, ఆగంగా ఆకరా అని అంటుండే. నేను 10th పాస్ కాగా ఒక చైనా ఫోన్ కొనిచ్చింది. ఆ చైనా ఫోన్తో వాడుకొని అమ్మ కాలు మొక్కి మళ్ళీ ఎక్కడి కిలో బియ్యం ఇంటి సంచి తీసుకుపోయి జేదుగుట్టలో పని చేసిన. ఓకే. నువ్వు నమ్మవన్నా, 1-2-3 రోజులకి సుక్కలు కనబడ్డాయి. అమ్మ పొద్దున్న ఏం చేసి 5 గంటలకు లేచి ఆకలి ఊడిచి అన్నం పెట్టి కూర పెట్టి 7 గంటల బాక్స్ రెడీ, టిఫిన్ బాక్స్ చదువుకోరా నాయన అంటే నాకు బుద్ధి జ్ఞానం లేకుండా చదువుకోకుండా సోపది పట్టి లైఫ్ అంతా స్పాయిల్ చేసుకున్నామన్నా.
కానీ ఆ లైఫ్ స్పాయిల్ కాకుండా కొంచెం బయటపడడానికి అవకాశం ఇచ్చింది దేవుడు. వెళ్ళిన ఒక కంపెనీలో పని చేసిన, బస్ ఎక్కి బస్ స్టాండ్ దాకా ఇంటి దాకా వచ్చిందని కాలు బరువైంది 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పని చేసిన. ఇజ్జత్ సవాల్, ఇజ్జత్ పోతే ఇంటికి పోతే ఇజ్జత్ పోతే పని చేస్తాను మనవరు గాడు చేయలేదని అనుకుంటాను. అవును. కానీ వెళ్ళి చేసిన. నైట్ కూడా పడుకోకుండా బెడ్షీట్ లేకపోతే ఆ కవర్లు కప్పుకోవడం, కంపెనీలో పని చేసినప్పుడు బాధ అనిపించి ఒక 4 రోజులు పనిచేసి మానేసిన. ఓకే. దాని తర్వాత ఒక శారీ షాప్లో పని చేసిన. ఓకే. అటు పోగానే ఈ పని చేయాలి తమ్ముడికి ఇట్లా 6,000 జీతం ఇవ్వాలి, సరే చేద్దాం, ఇక్కడ హార్డ్ ఉండదు కదా, హార్డ్ వర్క్ ఇటు బాగుంటుంది అని పోయినా. ఏం చేసిర్రు, చీరలు చూడాలా, లేడీస్ మీద వేయాలా. ఇంటికాడ మా అమ్మ బట్టలు దండం కారేసింది, ఏం శాతగానే ఉన్నాయి. రోజుకి 8 చీరలు చుట్టినన్న. అనిపించింది అయ్యా ఈ బట్టలు వద్దు, ఈ పని వద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ప్రిపేర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చేటప్పుడు ఎట్లా అనుకున్నాను, కట్టెల బ్యాగులు నా బట్టలు, ఇది బ్యాగ్ ఆ బ్యాగ్ అప్పట్లో 2 కట్టెల బ్యాగుల మధ్యలో బట్టలు పెట్టుకుని వచ్చినాను. అదే కట్టెల బ్యాగ్ పెట్టుకుని ఇంటికి పోయాను. మా అమ్మ స్వీకరించిన తప్పగానే ఇట్లా చేసిన బిడ్డను అడగలేదు, ₹1 సంపాదించిన మళ్ళీ ఉల్టా వాళ్ళకి బాకీ చేసిన. ఓకే. మొత్తం పని చేస్తే నాకు 250. అంటే ఇప్పుడు అక్కడైతే కంపెనీలో చేసినావు, అప్పుడు శాలరీ ఏమి ఇవ్వలే? ఆ ఇచ్చిన సాలరీ తినడానికి, రూమ్ ఉండడానికి అయిపోయినాయి, అదానికి ఖర్చు అయిపోయినాయి. ఓకే. సో ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఫ్రెండ్షిప్, ఏం లేదురా మా అమ్మ దావత్ వచ్చింది ఫస్ట్ జీతం అంటారు కదా. సో అట్లా అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఏం చేసినా, ఎట్లా ఒకటి చేసామో నేను ఇంకేదైనా పని చేసుకుంటాను. ఊళ్ళో ఉన్నప్పుడు అప్పుడప్పుడు నేను బస్ పాస్ కోసం కూడా పెండెత్తిన పనికార పథకం, బాయికడ పని అందరు కలిసిపోతే ఊర్లో పనికార పథకం, ఆ పనికి పోయినా. ఆ పనికి పోయిన తర్వాత ఉష్కెత్త పోయిన తర్వాత పత్తెర పోయిన తర్వాత మొక్కజొన్నకి మసాలా పోయినా, పొద్దుదీరే వారబెట్టి కూడా పోయినా. అన్ని పనులు చేస్తున్నా. కానీ ఆ ఏజ్లో మనకేం తెలియదు అన్న, ఆవేశం తొందరపడ వల్ల. ఇక అదంతా అయిపోయింది, ఇదంతా కాదురా భయ్, ఇంకేదైనా చేయాలా చెప్పేసి మళ్ళీ నేను మా అన్న ద్వారా హైదరాబాద్కి వచ్చినాను. హైదరాబాద్కి వచ్చినప్పుడు నువ్వు నమ్మవన్నా, రూమ్లో చిన్న రూమ్ అన్న, ఇది ఎంత ఉంది అంతే స్పేస్, రూమ్లో 1,500 రూమ్ రెంట్లో 6 వండాల, 6 పడుకోవాలి. ముందుకు ఎత్తున బియ్యం సంచి తాకుతుంది, వెనకేమో గోడ తాకుతుంది, ఈ స్టేజ్ ఎత్తుని వీడు తాకుతారు, ఇటు స్టేజ్ ఎత్తి ఈడు తాకుతుంది. బాత్రూమ్ ఈడ, ఇక్కడనే బాత్రూమ్ ఎల్ షేప్, దీని పక్కనే కిచెన్. ఈ వాసన అటు పోతుంది, ఆ వాసన ఇటు వస్తుంది. నేను అనిపించింది మా ఇల్లు ఇంత పెద్ద విశాలం ఉంది, ఇదేంద్రా నాయన ఈడికి వచ్చాను. మళ్ళీ ఆ రూమ్లో ఉంచుకోనికి మళ్ళీ బాధ. ఎవడు పొద్దున్న లేస్తే వాడు గిన్నె గడగల బియ్యం పట్టాల, అది పరిస్థితి. అప్పుడు నేను ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను. ఆ ఫోటోగ్రఫీ నేర్చుకోవడానికి చాలా ఇష్టం. నేర్చుకోవడానికి ఇక్కడ లుంబిని పార్క్ ఎన్టీఆర్ గడదని పనిచేస్తాను, ఇన్స్టెంట్ ఫొటోస్. ఓకే. మ్యారేజ్ తీసినప్పుడు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు రోజుకు ₹100 ఇస్తున్నాను. బస్ స్టాండ్లో 1 రోజులు ఉన్నాయి. నేర్చుకోవాలని ఆశ ఉన్నప్పుడు పొద్దున్న సాయంత్రం ₹100 కూడా ₹20 కూడా ఎక్కుపోతున్నాయి. ఏమంటాము, మనోడే మళ్ళీ అనిపించి ఇంటికి వచ్చేది. నేను కావాలని చెప్పేసి అన్ని ఛానల్ తిరిగితే నీకు మినిమం డిగ్రీ ఉండాలని చెప్పారు. లేదు, నేను ఎక్కడైనా నేర్చుకుంటాను, టాలెంట్ తోటి మ్యారేజ్ తీయడం, పోవడము, అసిస్టెంట్గా చేయడం అట్లా చేసిన. దాంతో కొంచెం ఫోటోగ్రఫీ నేర్చుకుని హైదరాబాద్కి వచ్చి ఇన్స్టెంట్ ఫొటోస్ నేర్చుకున్నాను. ఫొటోస్ అని దగ్గర ఫోటోకి ₹10. ఓకే. అయితే తీసుకున్న కొద్ది రోజులు బాగానే నడిచిందన్న. సడన్గా రూమ్ రెంట్ కట్టకపోతే రూమ్లోకి వెళ్ళిపోన్నాను. వెళ్ళిపోయిన తర్వాత ఇంకో రూమ్ పోయినా. ఇంకో రూమ్ దగ్గర ఏమైంది, కింద నుంచి పైకి ఎక్కాల, వాటర్ మోయాల. వాళ్ళు కొంచెం మంది డ్రింక్ చేస్తారు, నాకు కొంచెం అప్పుడు అలవాటు లేదు, చేసుకోలేదు. అది నచ్చక అక్కడ నుంచి వెళ్ళేసి వచ్చిన. ఇంకో దగ్గర గిట్లే ఒక రూమ్లో నేను ఉన్నా. అక్కడ నేను వాటర్ హీటర్లు పెట్టుకుంటే కరెంట్ బిల్ వస్తుందని చెప్పేసి ఆ రూమ్ కలిగమని చెప్పాను. ఎట్లా అన్న, అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అన్న. కన్నా తల్లే చూసుకోగలుగుతుంది కానీ ఈ భూలోకం ఎవడు కూడా మనం చూడలేడన్న. నాకు అప్పుడు అనిపించింది, ఏంద్రా ఈ జీవితం, ఇంటికి పోతే అయిపోతాను అనిపించింది. కానీ ఇజ్జత్ పోతుందని చెప్పేసి నేను లుంబిని పార్క్ దగ్గర అన్న. సెకండ్ టైం కూడా పోతే ఇజ్జతే పోతుంది మరి. లుంబిని పార్క్ వెళ్ళిన తర్వాత ఎక్కడైతే పని చేసినా నా బట్టలను తీసుకుపోయి ఒక టెలిఫోన్ డబ్బా ఉంటుంది, ఆ టెలిఫోన్ డబ్బాలో బట్టలు పెట్టి ఉతుక్కొని, నల్లకాడ ఉతుక్కొని ఆరేసుకొని సులభ్ కాఫీలో స్నానం చేసి, ఎవరన్నా టూర్స్ వస్తారు, టూర్స్ అండ్ ట్రావెల్స్, అవును, వాళ్ళు వచ్చినప్పుడు అన్నం తీసుకొని పడుకుంటున్నాయి. నెత్తి కింద బట్టలు, ఐరన్ బట్టలు అయితే నెత్తి కింద పెట్టుకొని పడుకుంటాను. ఎవరిని కూడా కనబడలేదన్న. అలాంటి బతుకుని బతికిన, కానీ నాకు ఎవ్వడు కూడా సాయం చేయలేదు. సాయం చేసిన ఎవరిని మరవను. ఇది ఏ ఇయర్ అన్న? ఇది 2013 నుంచి 14. ఓకే. దాని తర్వాత ఫ్రెండ్స్ అంటే నేను కూడా ఒక ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినా ఇట్లే, అక్కడ నుంచి కొంచెం పని తీసుకుని ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తే కూడా మా వాళ్ళు వద్దన్నారు. చెప్తున్నా వద్దన్నకు కూడా పెళ్ళికి వెళ్ళి రిటర్న్ అయ్యేటప్పుడు యాక్సిడెంట్ అయింది. నాకు షోల్డర్ ఫ్రాక్చర్ అయింది, ఈ షోల్డర్. ఓకే. అప్పుడు పెళ్ళికి పోయినోడు రాలేదు, రిసెప్షన్కి పోయినోడు రాలేదు. లాస్ట్కి మా అమ్మని 3 నెలలు బాత్రూమ్ స్నానం అంతా ఆమెనే చేయించింది. అప్పుడు కూడా ఆమెనే చూసుకుంది. కానీ నా జీవితంలో నా తల్లిదండ్రులు ఏం చేసినా కానీ ఏం మళ్ళీ సపోర్ట్ ఇచ్చారన్న. ఇప్పుడు కూడా నేను చెప్తాను, అందరూ మంచోళ్ళే, కానీ ఎవరు మంచోడు తెలుసుకోవడం కష్టం.
ఆ లుంబిని పార్కులో నేను అన్న మీరే చెప్పండి, ఇంత మంచి స్థాయి బతికినోడు ఆ రోడ్డు మీద వంటలు పడుకోగలుగుతారా అన్న? 10 రూపాయల పల్లీలు బుక్కి ఈడ మన ట్యాంక్ బండ్ మొత్తం జరిగిపోయి మళ్ళీ పండుకున్న రోజులు ఉన్నాయి. అక్కడ కూడా కొద్ది రోజులతో డ్యూటీ మానేసిన, అర్థం కాలే, ఎక్కువ దొరకట్లేదు. అదే ఒక పిజ్జా కార్లో ఒక పిజ్జా సంబంధించి పని చేసిన. ఆకలి అవుతుందన్న, పైసలు. మీలాంటి వాళ్ళు తిన్న పిజ్జా మిగిలింది, అక్కడ మిగిలిన తిన్నది ఇంటికి పోయి తిని పడుకుంటుండే. అక్కడ కొద్ది రోజులు చేసిన ఆ వాషింగ్ చేయడం, గిన్నెలు కూడా ఇంటి దగ్గర గిన్నె దొంగ శాత కాదు, కానీ ఇక్కడికి వచ్చి గిన్నె దొంగ అర్థం కాలే, అక్కడ కూడా మానేసిన. ఇక్కడ పని శాతగాక మానేసుడు కాదు, కానీ బాధ తట్టుకోలేక, అంటే ఈ పనులు మనం చేయలేము ఎప్పుడు చేస్తున్నా కానీ ఆ సార్లు సరిపోవట్లేదు. ఆ సార్లు సరిపోవట్లేదు. ఇప్పుడు వినవాళ్ళు ఏమనుకుంటారు, ఈడ కాకపోతే ఆడ కాకపోతే ఆడ కాదు, సార్లు సరిపోవట్లేదు, ఆ తిండికి తినలేకపోతున్నాము, సాటిస్ఫై చేసుకోలేకపోతున్నాము. అంటే ఏంది ఇది, ఎందుకు నేను ఇది చేయాలి అయినా కానీ ఒక్కొక్క దగ్గర కనీసం ఒక 6 months వరకు చేసిన, 1 year వరకు చేసిన. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా, మళ్ళీ ఒక బార్లో పని చేసిన. బార్లో పని చేస్తే ఏం చేయాలా, వాడు పెట్టినప్పుడు అన్నం తినాలి. ఇట్లే అంత అయిపోయింది, సర్వింగ్ చేసి అది చేసినాము. ఇటు తీసుకొచ్చినప్పుడు అందులో బాయిల్పల్లి మిగిలిందన్న, అది తిని సర్వింగ్ చేసిన రోజులు ఉన్నాయి. చాలా బాగా అనిపించింది అన్న. ఏంది లైఫ్, ఎక్కడ కూడా ఓనర్ లైఫ్ వెళ్ళినారు కానీ పనులాగానే చూస్తారు. అంతే, నిజమే కదా అది ఎక్కడైనా. ఇంకా ఆ రోజు నుంచి నేను ఒకటే డిసైడ్ అయిపోయినా, ఎక్కడైనా మంచి పని నేర్చుకుందాం. నాకు ఫ్యాషన్ డిజైన్, ఫోటోగ్రఫీ ఇష్టమని ఒక బ్రదర్ దగ్గర నేను పని నేర్చుకున్నాను. ఈ టెక్స్టైల్స్ కానీ, కటింగ్ చేసుకోవడం కానీ, డిజైనింగ్ నేర్చుకోవడం కానీ అట్లా నేర్చుకొని అక్కడ కూడా పని చేసినాను. ఎవరైనా నాకు తెలిసిన మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్. ఓకే. అక్కడ నేర్చుకున్న తర్వాత అక్కడ నుంచి ఇంకొక దగ్గర అట్లా వేరే వాళ్ళందరి దగ్గర నేర్చుకొని వాళ్ళ ఇంట్లో పని చేసేది, బాత్రూమ్ కడిగేది, ఊడిసేది, తుడిసేది. ఆయన ఇచ్చే 9,000 సాలరీకి వారంటంతా ఊడవాలా, బయట అంతా ఊడవాలా, దాని తర్వాత బాత్రూమ్ కడగాలి, చెట్లు పెట్టాలి, చెట్టు దులపాలా. రోజు కనీసం 200 కిలోమీటర్ బండి మీద తిరిగినాను. మార్కెటింగ్ నేర్చుకున్నా, టాకింగ్ నేర్చుకున్నా, స్టిచ్చింగ్ నేర్చుకున్నా, డిజైనింగ్ నేర్చుకున్నా. ఆయన నేర్పిలే, నేనే మెజర్మెంట్స్ తీసుకోవాలా, నేనే కటింగ్ చూసుకోవాలా, నేనే కాజపడం చూసుకోవాలా, నేనే డెలివరీ చూసుకోవాలి, నేనే టెక్స్టైల్ చూసుకోవాలి. ఒక్క మనిషిని 9,000 జీతంగా సంవత్సరం దాకా చేసినాను. ఓకే. అక్కడ నుంచి ఒక బ్రదర్, నాకు తెలిసిన బ్రదర్, నేను పని గుర్తుపట్టి, నీకు చాలా టాలెంట్ ఉంది, మనకి క్యాటలాగ్ తీసుకొని నువ్వు డిజైన్ నేర్చుకున్నప్పుడు డిజైనింగ్ స్టార్ట్ చేసిన. ఓకే. డిజైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా అప్పుడు కూడా మా డబ్బులు ఓరియాలి మళ్ళీ ఓపెనింగ్కి. 2016 May 19th రామంతపూర్లో నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో 5,000 రూమ్ రెంట్కి తీసుకొని అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసిన. మళ్ళీ ఇంకోటి ఏందన్న, ఆ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు డబ్బులు లేవు. వేరే ఇట్లా ఒక స్కూల్, కాలేజ్కి నేను మీకు డిజైన్ చేస్తాను, పెయింటింగ్ డిజైన్ అట్లా పెయింటింగ్ డిజైన్ చేయడము అట్లా చేసినప్పుడు వాళ్ళకు 1,500 రూపాయలు ఇస్తే ఆ 1,500 రూపాయలతోటి ఒక విజిటింగ్ కార్డ్ డిజైన్ చేసిన. నేను ఆ దేవుని దయ ఉండాలని చెప్పేసి గ్రేస్, ఆ కృప, ఆ గ్రేస్ అనే వర్డ్ని ఒక దగ్గర నేను న్యూ డిజైనర్స్ అని చూసిన. ఓకే. అరే నేను కొత్తగా డిజైన్ చేయాలనుకున్నా, ఎప్పుడు కొత్తగా ఉండాలా, నేను నాకు టాలెంట్ చేసుకుంటాను. గ్రేస్ న్యూ డిజైనర్స్, లగ్జరీ స్టూడియో ఫర్ ఎవ్రీవన్. అట్లా డిజైన్ నేర్చుకున్నాను అక్కడక్కడ. నార్మల్గా అది అయిపోయిన తర్వాత అక్కడ కూడా చూడన్నా, ఆ డిజైనింగ్ నేర్చుకున్న తర్వాత ఒక రూమ్ తీసుకున్నాం మళ్ళీ, కొత్త రూమ్. అన్న 6 నెలలు కరెంట్ లేదు, 6 నెలలు వాటర్ లేదు. ఎట్లున్నానో నాకే తెలుసు అన్న. చాలామంది డిస్కరేజ్ అన్న, డిసప్పాయింట్. నువ్వారా, నువ్వు చేస్తావారా, నీకు శాతం అవుతారా, నువ్వు వేస్ట్ కానివరా, నువ్వు అవుల కానివరా, నువ్వు బేకరీ కానీ తిట్టినోడు. ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు నువ్వురా మనోహర్ గారు అంటారు. సో అప్పుడు అన్న వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు మన దగ్గర, 100% వస్తారు. నా క్లాస్మేట్స్, నా ఫ్రెండ్స్, నా రిలేషన్స్ అందరూ అన్న. ఓకే. కానీ వాళ్ళు వస్తారని చెప్పేసి నేను వాళ్ళు సాధించుకోను. అది నేను ఒక టార్గెట్గా తీసుకున్నా. అన్న ఎవరన్నా ఊళ్ళో బాయికడ పోయి నీళ్ళు కొట్టుకొచ్చుకొని స్నానం చేసుకుంటారు కదా, నేను హైదరాబాద్లో బోరింగ్లో నేను నీళ్ళు కొట్టుకొచ్చుకొని స్నానం చేసిన రోజులు ఉన్నాయి. ఆఖరికి ఓనర్ ఆమె కూడా నాకు 6 నెలలు రెంట్ కట్టకపోతే ఆమె తీసుకొచ్చి వండుకొచ్చి పెట్టిందన్న. నా మనసు దేవునికి తెలుసు అన్న. జనాలు అనుకుంటారు ఎట్లా పైసలు ఎట్లా వచ్చినాయంటే, ఒక పాయింట్ షర్ట్ కుట్టాలంటే ఎంత కష్టం అన్న. కానీ ఒకటి ఏంటంటే, నేను ఎప్పటి నుంచి నాకు చాలా మంచి బట్టలు వేసుకోవాలని అట్లా చాలా ఆశ ఉంటుండే. నిజంగా చెప్తున్నానన్న, ఎక్కడైతే నేను రూమ్ వెంటనే నాకు అప్పుడు ఫోన్ లేకుంటే మన ఐఫోన్ పట్టుకొని నేను చెంపల మీద రుద్దుకుంటుండే, ఐఫోన్ అని. ఐఫోన్ ఆశ చిన్నప్పుడు. వాడు గోల్డ్ వేసుకుని మన చైన్ వేసుకొని మురుస్తున్నాను, ఉంగరాలు పెట్టుకుని మురుస్తున్నాను. మన సోఫా సెట్ ఉంటే మా సోఫా సెట్ అని అంటుండే. అట్లా ఎగ్జైటింగ్ అన్న. ఇప్పుడు కూడా జనాలు అరే ఎంబ్రాబాయ్ మస్తు కార్లో తిరిగి అట్లా ఇట్లా అనుకుంటారు. సోఫా సెట్, ఆ ల్యాప్టాప్, మ్యాక్బుక్ అట్లా మురుస్తున్నా. అంటే ఏది మనకు తెలియదు, కొత్తది ఏది కనిపించగానే కొంచెం. కానీ టార్గెట్ చేసిన, కష్టపడ్డా. నా గారి బండి లేకపోతే బస్సు ఎక్కి తిరిగి మరి
నేను స్కూల్ కాలేజ్ హాటర్స్ ఎంబీఏ వాళ్ళవి బీబీఏ వాళ్ళవి బ్లేజర్స్ డిజైన్ స్టార్ట్ చేసిన. దేవుని కృపను బట్టి చెప్తున్నాను, ఒక్కటే నెలలో 10 లక్షల ఆర్డర్ వచ్చిందన్న. అప్పుడు నేను మా ఇంట్లో ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, 2 చైర్లు, కింద మ్యాట్లు తీసుకొచ్చాను. సూపర్. మా అమ్మ ఏడిచింది, చాలా సంతోషించింది. అప్పుడు నాకు నా ఫ్రెండ్స్ అందరూ వేసుకున్న బ్రాండ్ 2016లో నేను ఉన్న యూఎస్ వాళ్ళ ఫస్ట్ షర్ట్. ఓకే. అప్పుడు నేను ఐఫోన్ కొనుక్కున్నా. అప్పుడు అనిపించింది ఏదైనా సిద్ధంగా వచ్చి ఏదైనా చేయొచ్చు అని. కానీ ఒకటే, లోకానుసారంగా చెడు అలవాట్లు, చెడు మాటలు, ఎవరిని దూషించడం కానీ, అబద్ధం చెప్పడం కానీ, మోసం చేయకపోతే ఏ నడకైనా ఉన్నత స్థాయిలో ఉంటాం. అంతే. మనం చేసిన పనిని నమ్ముకోవాలి, అంతే తప్పగా ఎవరిని మోసం చేయదు, ఎవరికి అన్యాయం చేయదు, ఎవరికి అబద్ధం చెప్పద్దు. మనల్ని మోసం చేసినప్పుడు క్షమించాలి. నేను చెప్తున్నా కదన్నా, మీరు నమ్మరు, నేను ఎవ్రీడే మార్నింగ్ 3 o'clock నుంచి 4 o'clock ప్రేయర్ చేస్తా. ఈ భూలోకం ఉన్న ప్రతి ఒక్క అధికారి గురించి, పోలీసుల గురించి, జడ్జిల గురించి, లాయర్ల గురించి, అప్పుల గురించి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గురించి ఎవ్రీడే నేను 40 minutes 3 o'clock 4 o'clock నుంచి ప్రే చేస్తా. మళ్ళీ మార్నింగ్ నేను మళ్ళీ ప్రే చేస్తా. మళ్ళీ తర్వాత చర్చికి వెళ్ళి మళ్ళీ ప్రే చేస్తా. మళ్ళీ బండి మీద నుంచి మళ్ళీ ప్రే చేస్తా. ఇంటికి వచ్చి ఇక్కడ మళ్ళీ బొట్టికి వచ్చి మళ్ళీ ప్రే చేస్తా. మళ్ళీ నైట్ వెళ్ళి మళ్ళీ చర్చికి వెళ్ళి మళ్ళీ ప్రే చేస్తా. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రే చేస్తా. మళ్ళీ 3 o'clock మళ్ళీ ప్రే చేస్తా. నా గురించి ఎవరు ఏం చేయరు, కానీ నన్ను ఎవరైతే రూమ్ ఉంచుకున్నారో, ఎవరైతే అప్పు ఇచ్చినారో, ఎవరైతే సాయం చేసినారో, ఎవరైతే అన్నం పెట్టినారో, ఎవరైతే చదువు చెప్పినారో, ఎవరైతే నాకు హెల్ప్ చేసినారో, ఎవరైతే డిస్కరేజ్ చేసినారో, ఎవరైతే డిసప్పాయింట్ చేసినారో, డీగ్రేడ్ చేసినారో, ఎవరిని నా జీవితంలో మర్చిపో, అందరు నా వాళ్ళే. వాళ్ళు అట్లా డీగ్రేడ్ చేసినందుకు, డిసప్పాయింట్ చేసినందుకు, నాకు వాళ్ళంతా తిరస్కరించినందుకు నీ స్థాయిలో ఉన్నా. బౌన్స్ బ్యాక్ అంతే. నేను టార్గెట్గా తీసుకున్నా తప్ప, కానీ మన పగబట్టి, కక్షపట్టి, కుట్రపని నేనేం చేయలేదన్న. నా ఫేవరెట్ కార్డ్స్ కూడా. కానీ నిజం చెప్పాలంటే ఇట్లున్నారు కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నారు. కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటే ఇక్కడ వరకు దేవుడు తీసుకురాడు. ఫస్ట్ నేను ఏమంటున్నాంటన్నా, అందరు ఏమనుకుంటారంటే, ఇప్పుడు శివన్న కారు కొన్నాడు, శివన్నకు మస్తు పైసలు బచాయించిన కొడుతున్నాడు. అవును కాదు నాయన, శివన్ ఎట్లా కష్టపడ్డాడు, ఎట్ల నుంచి వచ్చిందా, కారు ఈఎం ఎట్లా కడుతుందో, పెట్రోల్ ఎట్లా వేయాలి, మెయింటెనెన్స్ ఎట్లా వేయాలి, అదంతా తెలుసుకొని కష్టపడి ఆ స్థాయికి రావాలి. కానీ ఎదుటోని మీద ఎప్పుడు అట్లా మాట్లాడినాం అనుకున్నా, జీవితం ఎప్పుడు పైకి రావన్నా. నేను చెప్తున్నా కదా, నీ దగ్గర పని చేసిన వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, రే నేను కెమెరా వీడియో తీసినందుకే శివన్నకు వచ్చిందంటారు కదా. శివన్న టాలెంట్తో వచ్చింది. శివన్న కెమెరా కొనిచ్చినంత మాత్రం కాదు. శివన్న దగ్గర కెమెరా నువ్వు చెయ్యొచ్చు, కానీ నువ్వు కాపీ కొడదాం అనుకుంటారు కదా, కాపీ టు పేస్ట్ అవుతుంది, కాపీ టు పేస్ట్ అవుతుంది, ఒరిజినల్గా చేయలేము. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరికి నేను అన్యాయం చేయదు, ఎవరిని మోసం చేయదు. కావాలంటే దాన్ని ఏమంటారన్నా, మూల్యం చెల్లించగలుగుతాను, చెప్పి చేస్తాను అన్న. మీరు నమ్మరన్నా, నేను ప్రతి సంవత్సరం నేను ఈ క్రిస్టమస్ సీజన్లో రోడ్డు మీద ఎంతోమంది చలి పెట్టుకొని బతుకుతున్నారన్న. చూసినా, నేను ఒక వీడియో చూసినాను ఇది. నేను చెప్తున్నా, నా రూమ్ కింద ఒక అబ్బాయి ఉన్నాడు, చాలా బాగా అనిపించింది అన్న. మనకు బట్టలు లేవు, వాడు అట్లా పడుకున్నాడు, చెత్తకుండా దగ్గర పడుకున్నాడు. ఏమైంది అట్లా పడుకున్నావు అంటే, ఆకలి అవుతుంది అని అన్నాడు అన్న. అప్పటికి నేను నా దగ్గర కూడా గ్యాస్ లేదు, కరెంట్ లేదు, ఏం లేదు. నా దగ్గర డబ్బులు ఉన్నా, నాకు ఒక 120 rupees ఏమంతా ఉండే. మనకి ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చి, నా ప్లేటు, నేను కప్పుకునే బెడ్షీట్, నా గ్లాస్ తీసుకొచ్చి అన్నం పెట్టినాను. పెట్టుకొని పడుకున్నాడు, తిన్నాడు. 2 రోజుల తర్వాత చూసి అట్లే వాడు అదే బెడ్షీట్తో పడుకున్నాడు. నేను ఫోటో చూపిస్తాను. ఏమైందిరా పడుకున్నావు అట్లా అంటే, ఏం లేదు అన్న, మళ్ళీ లేసి తాకలైతే ఎవరు పెట్టరుగా అన్న. అన్న నేను పస్తున్నా అన్న, నేను అది నేర్చుకున్నా కాబట్టి నేను సహాయం చేయగలను అన్న. నిజం చెప్తున్నా, లేని వాళ్ళకి సహాయం చేయాలా, పేదోళ్ళకి సహాయం చేయాలా, విధవరాళ్ళకి సహాయం చేయాలా అన్న. నేను చెప్తున్నా కదా, హిందూ ముస్లిం ఇదంతా అందరు నా వాళ్ళే. నా దగ్గర 36 మంది పనిచేస్తారు. హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారన్న. ఏనాడు కూడా శరీరం చచ్చిపోతే బొందల ఏ శరీరం అని కాదని, అందరు నా వాళ్ళే. నేను చిన్నప్పటి నుంచి నేను దేవుని నమ్ముకున్నా, దాన్ని మా అమ్మ నాన్న ఫాలో అయ్యారు, నేను కూడా ఫాలో అవుతున్నా. ఆ దేవుని దయ వల్ల నేను బతికినా. అన్యాయం ఏం చేయమని చెప్పలేదు, దేవుడు న్యాయమే చేయమని చెప్పిండు అన్న. ఇప్పుడు నీ పెళ్ళికి నువ్వు కుట్టించుకుంటావా, నీ వాళ్ళు కూడా బట్టలు కుట్టిస్తావు పనులకి? మా వాళ్ళు కూడా కుట్టియాలి, కొంతమంది కుట్టారు. నేను వాళ్ళకి నేను ఏదైనా ఓపెనింగ్ను కుట్టిస్తా, నా బిడ్డ బర్త్డేకి కుట్టించిన, నా మ్యారేజ్ కుట్టించిన, తమ్ముడు మ్యారేజ్ కుట్టించిన, షాప్ ఓపెనింగ్ కుట్టించిన. వాళ్ళు రంజాన్ అయితే రంజాన్ కుట్టిస్తా, వాళ్ళు దసరా అయితే దసరా కుట్టిస్తా, దివాళీ అయితే దివాళీ కుట్టిస్తా, షాప్ ఓపెనింగ్ రోజు వాళ్ళు కుట్టిస్తా. ఎందుకంటే నేను ఈ స్థాయిలో ఉన్నానంటే వాళ్ళు కష్టపడి పని చేసినాక ఈ స్థాయిలో ఉన్నా. నిజంగా చెప్తున్నా. జార్ఖండ్ నుంచి, ఒరిస్సా నుంచి, ఉత్తరాఖండ్ నుంచి, మన తర్వాత తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి, బాంబే నుంచి, ఢిల్లీ నుంచి, ఒరిస్సా నుంచి, కలకత్తా నుంచి, ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క వర్కర్ ఉన్నారు నా దగ్గర. ఎందుకన్నా? ప్రాంతీయ భేదమా, మత భేదమా, ఇవన్నీ నాకు లేదన్న.
అప్పుడు కొంతమంది కామెంట్స్ పెడతా ఉంటారు, అరే ఇది క్రిస్టియన్ రాయిన దగ్గర పోతున్నా అంటే నేను పెట్రోల్ కొట్టించుకుంటా అన్న, బంకైన క్రిస్టియన్ నన్ను చూస్తానా, రెస్టారెంట్ పోతా బంకైన క్రిస్టియన్ నన్ను చూస్తానా, షాపింగ్ మాల్ పోతా బంకైన క్రిస్టియన్ చూస్తానా, వాచ్ కొనుక్కుంటా షూస్ కొనుక్కుంటా కటింగ్ చేసుకుంటా, నా కటింగ్ చేస్తాను హిందువే మరి ఒక మాట చెప్తున్నా అన్న. అట్లా కాదన్న, సర్వేవర్. మనము బయటికి వెళ్తే పెట్రోల్ కొట్టించుకోవాలా, తినాలా, ఉప్పు చక్కెర కారము నీళ్ళు అన్నీ వేసుకోవాలా. మనము ఒకరికి ఒక 100 రూపాయలు ఖర్చు పెడుతున్నామంటే అది 10 మందికి ఉపయోగాలు ఉంటుందన్న. నువ్వు అట్లే నేను ఒక్కరికే ఇస్తాను క్రిస్టియన్కి, నేను హిందూకి ఇస్తాను హిందూస్ అంటే ఇలా క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరూ సమానమే, అందరూ ఒక తల్లి. ఇట్లాంటి కామెంట్స్ విన్నప్పుడు ఏమనిపిస్తుంది, మీ ఫీలింగ్ ఏముంటుంది? పట్టించుకోనన్నా, నేను వాళ్ళు పట్టించుకున్నాను అనుకో నా పనులు లాగమైపోతారు. ఆయన అన్నని చెప్పేసి నేను ముస్లిం 15 మంది పనిచేస్తున్నాగా తీసేయమంటావా, హిందూస్ 15 మంది పనిచేస్తారు తీసేయమంటావా అన్న? హిందూ ముస్లిం కాదన్న, అందరు మనోళ్ళే అంతే. ఇప్పుడు దేవుడు ఒక రూపం పెడితే గుర్తుపట్టలేరన్న, బ్లడ్ డిఫరెంట్, స్కిన్ టోన్ డిఫరెంట్, ఒక్కొక్కరికి విధం. ఇప్పుడు మంచోళ్ళు పేదవాళ్ళు వచ్చేటని కానీ రిచ్ కిడ్ వచ్చేటని ఎవ్వరికి అట్లా నేను చేయనన్నా. కస్టమర్ వస్తే ఆయన నా దేవుడు అన్న. ఒక్కొక్కరు ఏమనుకుంటారంటే ఏం మనోహర్ భయ అని ఏందన్నా రేట్ ఎక్కువ ఉందని అంటారు, రేట్ ఎక్కువ ఉందంటారు అన్న, రేట్ తక్కువ. కొంతమంది వచ్చి హై రిచ్ వాళ్ళు వస్తారు, ఏంది ఇంత తక్కువ ఉందా 10,000 సరే నేను దగ్గర క్లాత్ బాగాలే అంటారు. నేను ఏమంటున్నానంటే నేను యూజ్ చేసే క్లాత్ ది బెస్ట్ క్లాత్, నేను యూజ్ చేసే మెటీరియల్ ది బెస్ట్, నా దగ్గర స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ది బెస్ట్, నేను యూజ్ చేసే వర్క్ మిషన్స్ ది బెస్ట్, యూజ్ చేసే థ్రెడ్ ది బెస్ట్ యూజ్ చేస్తున్నాయి కాబట్టి మనోహర్ ది బెస్ట్ ఉన్నాడు అంతే. క్వాలిటీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే, ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తాను జనాలకి, నా దగ్గర 10,000 దొరికింది బయట 5,000 దొరికిందంటే క్వాలిటీ తేడా ఉంటుంది, ఫినిషింగ్ తేడా ఉంటుంది, ఫిట్టింగ్ తేడా ఉంటుంది, అవునా కదా? అంత తేడా ఉంటే ఇవ్వగలుగుతారు కానీ క్వాలిటీ మెయింటైన్ చేసి ఫిట్టింగ్ మెయింటైన్ చేసి ఫినిషింగ్ మెయింటైన్ చేసి ఇవ్వగలుగుతామా? ఇవ్వలేం మనం. ఎందుకు ఇవ్వగలం? లాస్ అయిపోతాం కదా అంతే. ఇప్పుడు నేను నా దగ్గర ఏంది పీస్ వర్క్, ఆయనకి చేస్తే ఆయనకు వారం వరకు పేమెంట్ ఇచ్చేయాలన్న. నిజంగా చెప్తున్నా, నా దగ్గర పనిచేసే ముస్లిం పిల్లలు అంటారు, నీ సేటును వదిలిపెట్టి నువ్వు ఓకరా, జీతం తక్కువైనా కానీ నువ్వు మారినవురా, నువ్వు సిగరెట్ దాకా బంద్ చేసినావు, మందాగా బంద్ చేసినావు, సోకులు బంద్ అయిపోయినాయి, స్పీడ్ నడుపుడు బంద్ అయిపోయింది, ఇన్షర్ట్ వేసుకుంటున్నావు, గడ్డం చేసుకుంటున్నావు, ఏంద్రా ఇంత నీట్గా రెడీ అవుతున్నావు అంటే, నా పిల్లలు కూడా ఓనర్ లెక్క కనబడాలని ఇన్షర్ట్ లేచి బెల్ట్ కొని షూ కొనిస్తాను నేను అన్న. నన్ను ఎంతోమంది పన్ను వాళ్ళగా చీప్గా చూసినారన్న. వాళ్ళ ఇంట్లో కొత్తిమీర పూజ నుంచి మొదలు పెడితే బాత్రూమ్ కూడా గడిపించుకున్నాను నాతోటి, కానీ నేను బాధపడలే. ఆయన నాకు ఫోన్ చేసి ఒక మాట అన్నాడు, మనోహర్ ఇంత స్థాయిలో ఎట్లా ఉండగలిగిన మనోహర్ అన్న. గర్వం అహంకారం అహం ఎప్పుడు పనికిరాదన్న, జీవితం ఎప్పుడు కూడా పనికిరాదు. కరెక్ట్గా బతికితే దీన్ని నమ్మ జీవితం నువ్వు కూడా తోపుమోగని అవుతావు అంతే చెప్తున్నానా. దేవుడు ఎప్పుడు ఎట్లుండాలని చేస్తాను, మనిషి ఎదుటోని మంచి కోరాలా, ఎదుటోడికి క్షేమం కోరాలా. ఏది చేసినా కానీ డిస్కరేజ్ చేసే కామెంట్లు పెట్టకుండా, నువ్వు కూడా ఒక దినమున నువ్వు కూడా బిజినెస్ చేస్తావు, నువ్వు కూడా వ్యాపారం చేస్తావు, నువ్వు కూడా ఒక పొజిషన్కి వస్తావు, అదే కామెంట్ వేరే రోడ్డు పెడితే తప్ప నీకు బాధ తెలుస్తుంది. ఎంకరేజ్మెంట్, బ్రదర్ కొంచెం మంచి క్వాలిటీ యూజ్ చేయి, బ్రదర్ కొంచెం ప్రైస్ తగ్గించు, బ్రదర్ కొంచెం టైం టు టై అని కావాలి. కానీ ఆడ లావు ఉన్నాడు, ఇటు సన్నగా ఉన్నాడు, కర్రగా ఉన్నాడు, దెబ్బగా ఉన్నాడు అన్న. మనిషి జడ్జిమెంట్ ఎప్పుడు చేయదన్న. చాలామంది జడ్జిమెంట్ చేసేటప్పుడు కూడా అక్కడనే ఉంటారు, పైకి రారు. నేను ఎన్నాడు కూడా నెగిటివ్ కామెంట్స్ చేసిన నేను ఏమన్నాను అన్న, ప్లీజ్ అన్న అని రిక్వెస్ట్ చేసేటప్పుడు నేను ఏమన్నాను. నేను ఈ మధ్యన ఒకటే చెప్తున్నాను, నెగిటివ్ కామెంట్ చేసి ఎవరిదైనా సరే, ఏ బ్లాగర్స్ కానీ రీల్స్ కానీ ట్రోల్ చేసేవాళ్ళు కానీ టైంపాస్ ఎదుటోళ్ళ జీవితం చేసుకుంటే మీ జీవితంలో కూడా టైంపాస్ చేస్తారు. నువ్వు దేన్ని పట్టుకుంటే దాన్నే పట్టుకోవాల్సి వస్తుంది. కానీ అందుకనే ఎవ్రీడే విల్ ప్రే, ప్రతిరోజు నేను ప్రే చేస్తా, వారానికి ఒకసారి ఫాస్టింగ్ ప్రే చేస్తా. ఎందుకు నాకు ఏమవసరం అన్న, ఈ భూలోకంలో జనాలందరూ మంచిగా బతికితే అన్న. కరోనాలో నేను ఎంతోమందికి పల్స్ ఆక్సిమీటర్స్ కానీ దాని తర్వాత మాస్కులు కానీ నేను డిస్ట్రిబ్యూట్ అందరూ ఉన్నారన్న, అన్ని కులాల మతాలు ఉన్నారు, నేను ఇవ్వలేదన్న. అవన్నీ మీకు తెలియదు కదా, నేను చెప్పని అవసరం లేదు. ఈ చలికాలంలో ఇక్కడ నుంచి మొదలు పెడితే, ఎక్కడ నుంచి మాంకాళి పోలీస్ స్టేషన్ మొదలు పెడితే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ ఏరియాలో మన గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్, సన్సన్ హాస్పిటల్, ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఎక్కడైతే రోడ్డు మీద పడుకుంటారో ఈ నుంచి చార్మార్ దాకా పోయి కనీసం సంవత్సరం కోసం 250 బెడ్షీట్ నుంచి 350 బెడ్షీట్ల నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఎవ్రీ ఇయర్. అట్లే ఎక్కడైతే కొన్ని ఖమ్మం ప్రాంతంలో కొన్ని అడవేలు ఉంటాయన్న, మేము అప్పుడప్పుడు వెళ్తాం, అక్కడ అసలు కనీసం చీరలకు బ్లౌజులు కూడా ఉంటాయన్న, అలాంటి వాళ్ళకి చీరలు డిస్ట్రిబ్యూట్ చేస్తామన్న. ఎంతమంది చిన్న పిల్లలు స్కూల్ యూనిఫామ్ కాదు కానీ కింద చెడ్డు కూడా ఉండదన్న, అలాంటి వాళ్ళకి నేను నా దగ్గర మిగిలిన బట్టతోటి ఆ బట్టను స్టిచ్చింగ్ చేయించి నేను వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తానన్న. చెప్తున్నా కదన్నా,
నా బర్త్డే కాదు, మా పాప ఏ బర్త్డే కానీ బర్త్డే అని కాదన్న, ఎప్పుడు కూడా ఆర్ఫనైజ్, ఓల్డ్ ఏజ్, బ్లైండ్ హాస్టల్స్ చాలామందికి నేను హెల్ప్ చేస్తాను. ఎందుకన్నా నాకు అన్నం లేని స్థితిలో నుంచి నా దేవుడు కస్టమర్స్ ఇచ్చి, కస్టమర్స్ దయ వల్ల, మీలాంటి వాళ్ళ దయ వల్ల ఒక 10 రూపాయలు మిగిలే, 100 రూపాయలు మిగిలే ఈ స్థాయికి వచ్చినప్పుడు, నేను ఈ స్థాయి ఉన్నప్పుడు లేని ఆదుకోవడం తప్పేముంది? అసలు హెల్ప్ చేయాలన్నా. అసలు చెప్తున్నానన్నా, నేను ఎంతోమంది శవాలకు స్నానం చేయించినన్నా, ఎంతోమంది హెల్ప్ చేయించిన. నీ గర్వము, అహంకారము, అహము, నీ తొందరపాటు, నీ ఆవేశము, నీ విర్రవిగడం ఎక్కడదన్నా తీసుకుపోయి బొందలు పెడతారు. నీ ఐఫోన్ కాదు కదా, నీ బట్ట కూడా నీకు ఇయ్యరు. వాసన వచ్చిందని 3 రోజులు వండబెట్టుకొని తీసుకొని పోతారు. నేను ఉంచుకుంటారా ఇంట్లో? నీకు ఏడుస్తారు, పంపించేస్తారు. ఈ భూమి మీద బతికిన మనోహర్ గారు చేసింది, డబ్బులు సంపాదించినాడు, సేవ చేసినాడు, పరిచయం చేసినాడు, దాని తర్వాత సమర్పించుకున్నాడు, ఇచ్చినాడు, డబ్బులు ఇచ్చినాడు, హెల్ప్ చేసినాడు అని చెప్పాలన్నా. ఇప్పుడు నా దగ్గర 3 పిల్లలు ఉన్నారు. నిజంగా చెప్తున్నానన్నా, ఒకడు మేస్త్రి పని చేసి పాపం కష్టపడి పనికి వస్తే వాడిని తీసుకొచ్చి నాగలు పెట్టుకున్నా. ఒకరిని వాళ్ళ నాన్న లేడు, ఒకరు వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి బాగాలేదు, ఒకరు డిగ్రీ చేసుకుని పని చేస్తూ ఉన్నాడు, ఒకడు వాని పరిస్థితి. ఇంతమందిని నా ఇంట్లో పెట్టుకుంటున్నాను నేను, మా ఇంట్లో పెట్టుకుంటున్నాను నేను. నిజంగా చెప్తున్నానన్నా. ఎందుకన్నా నాకు ఏం అవసరం చెప్పండి అన్న? నువ్వు చెప్తున్నా కదా, నేను కూర్చునే చైర్ కూడా సేమ్ ఉంటుంది అన్న. కానీ నిజం చెప్పాలంటే ఒక మనిషి ఎన్ని కష్టాలు పడొస్తే సో ఇంతగానో ఆలోచిస్తున్నాడు అంటే ఆ స్టేజ్ నుంచి వచ్చినా కాబట్టి ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మనం ఏదో ఒక హెల్ప్ చేయాలని చెప్పేసి మీరు ఆలోచిస్తారు కదన్న. సో హైట్ సాఫ్ట్ దానికైతే నిజం చెప్తున్నా. మీరు మాట్లాడుతుంటే నాకు మాటలు రావట్లేదు. సో మీరు చెప్తా ఉంటుంటే అంటే మీరు అనుభవించినవి చెప్తున్నారు, అంటే మీరంతా ఎక్స్పీరియన్స్ ఇదంతా, అంటే ఇట్లా ఉండే ఇట్లా అయ్యింది అని చెప్పేసి. సో అంటే నాకు అనిపించింది మీరు మాట్లాడినప్పుడే మీది అసలు ఇన్స్పిరేషనల్ స్టోరీ. సో ఇట్లాంటి వాళ్ళని మనం చూపిస్తే సమాజం కూడా చేంజ్ అవ్వాలి. సో ఇట్లాంటి వాళ్ళని ఎవరో ఒకళ్ళు, అంటే వ్యూస్ రాకున్నా పర్లేదు, 1000 మంది చూడండి, అందులో ఒక్కడు చేంజ్ అవ్వాలి. నేను ఒక్కటి చెప్తున్నాను అన్న, ఒక ఊర్లో ఎవరైనా చచ్చిపోతే ఊరంతా తెలుస్తుంది. అవును, ఒక గల్లీలో చచ్చిపోతే ఒక హైదరాబాద్లో పరిస్థితి ఎట్లుందంటాను, పక్కన అపార్ట్మెంట్ కూడా చచ్చిపోతే తెలియదు అన్న. అరే ఎందుకన్నా రోడ్డు మీద బైక్ మీద పడిపోతే మాకెందుకు లేని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. సమాజం అట్లుంది ఇప్పుడు. నేను ఒక మాట చెప్పాను అన్న, ఎప్పుడో నేను చేసిన హెల్ప్కి ఒకరోజు నా బండ అయిపోయిందన్న. నేను చేసిన హెల్ప్ రిపీట్, ఒకటి సహాయం చేస్తే అది ఎప్పుడు పోతుందని చెప్తున్నా. నా బండ అయిపోయింది, కార్లో పెట్రోల్ నేను ఉన్నదనుకుని పోయినా, మెహదీపట్నం దగ్గర కారు అయిపోయిందన్న. కారు అయిపోయింది చూసి వెనక ఊరు వచ్చి దనదన వచ్చి బండి నొక్కిరు, ఆపిన. క్యాబ్ పోయాను అన్నాడు. అన్న పెట్రోల్నే అబ్రుకో అని చెప్పేసి ఆయన పోయి 3 ఫోన్ చేసి 3 లీటర్ పెట్రోల్ తీసుకొచ్చి కొట్టి, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు అన్న. డబ్బులు తీసుకోలే. సేమ్ రిపీట్ నా జీవితంలో నేను చేసిన కాబట్టి కనీసం చచ్చిపోయి ఒకవరైనా సాయం ఉంటారు. అట్లా ఎవరన్నా పెట్రోల్ కొట్టించి పైసలు అడగకుండా ఊకుంటారు. చెప్తున్నా కదన్నా, నేను అట్లా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నా. నేను తింటున్నారో లేదు చాలామంది కన్నా కనీసం మంత్లీ ఒకసారి అన్న ఒక 80-90 మందికి నేను ఎంచుకుంటా. హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఫుడ్ లేదో, ఎవరు ఉన్నారో అక్కడెక్కడ పరిసరాల ప్రాంతాల్లో కొంతమంది ఉంటారు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు, కొంచెం 2-3 ఉన్నారు. వాళ్ళకి చెప్తా అన్న కనీసం మంత్లీ ఒకసారి నేను చేస్తానన్న. అంటే ఎంత ఖర్చు అవుతుంది? 6,000 నుంచి 7,000 ఖర్చు అవుతుంది. మనం ఇప్పుడు ఏదైనా బయట ఆర్డర్ పెట్టుకుంటున్నా 6 నుంచి 7,000 ఖర్చు అవుతాను. నేను ఆయనకు పంపించి ఆయన వాటర్ మంచి క్వాలిటీ పెట్టాలని చెప్పేసి మంచి ఫుడ్ పెట్టిస్తాను. ఎంత మంచిగా అనిపిస్తాను, ఖుషి అనిపిస్తుంది అన్న. మనము కూరలు ఉప్పు తక్కువ అయితే తింటాము, కానీ వాళ్ళన్న నిజంగా చెప్తున్నా ఏది ఇస్తే తింటారు. కానీ నాకు ఉప్పు తక్కువైంది, పప్పు తక్కువైంది, నాకు చికెన్ లేదు, మటన్ లేదు అంటారా అన్న? లేక అల్లాడిపోతున్నారన్న జనాలు. ఈ భూలోకంలో చాలామంది పేదవాళ్ళు ఉండడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల మాట లోబడకపోవడము, పెద్దల మాట లోబడకపోవడము, ఉపాధ్యాయుల మాట లోబడకపోవడము. ఇది జరిగిన విషయం ఇదన్న. ఈ ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్ ఓకే డన్, మంచి ఉంది చెడు ఉంది. మంచిని ఆలోచించి పీస్ ఆఫ్ మైండ్తో ఆలోచిస్తే బ్లెస్సింగ్స్ వస్తాయి. నేను చెప్తున్నా, నేను చదివిందే ఇంటర్ అన్న, నాకు ఇంగ్లీష్ కూడా సరిగా రాదు. ఈ స్థాయికి వచ్చినట్టే నా పని నేను నమ్ముకున్నా, నా వర్కర్స్ని పనోళ్ళలాగా కాకుండా మనోళ్ళలాగా చూసుకున్నా, ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళతో కూడా కూర్చొని తింటా, వాళ్ళని మా ఇంటికి తీసుకెళ్తా, నేను వాళ్ళ ఇంటికి వెళ్తా, వాళ్ళకి ఏమేమి కావాలి ఎక్కువ చూస్తా. చెప్తున్నా కదన్న, ఇప్పుడు మా మాస్టర్ ఒకరు ఉన్నారు, వాళ్ళ అమ్మ చనిపోయింది, ఎవరో తెలియదు, కానీ చనిపోయిన కొంచెం డబ్బులు నేను బ్లడ్ డొనేషన్ చేస్తాను. మా వైఫ్ కూడా అంతే, మా పిల్లలు కూడా అంతే, అందరు కూడా. మేము నువ్వు నమ్మవన్న కార్ల ఇన్ని చిల్లర క్యాన్స్ తెచ్చుకుంటాం, క్యాన్స్ కానీ నోట్ కట్టలు తెచ్చుకుంటాం. అందరూ అంటున్నారు రోడ్డు మీద అడుక్కుంటే వాళ్ళకి ఇవ్వద్దు, ఎవరికి ఇవ్వద్దు అని అంటారు కదా. అట్లా ఇయ్యద్ది అని చెప్పేసి లేని వాళ్ళు కడుపు కొట్టేటోళ్ళు కూడా ఉన్నారు. 10 రూపాయల కోసం ఆయన తాగుతుందా చేస్తుందా లేదా, ఆయన కడుపు తింటున్నా పిల్లల కోసం చేస్తున్నా తెలియదు కదన్న. అట్లా నేను ఏం చేస్తానంటే
ఈ బ్యాంకుల దగ్గర కొంచెం నోట్స్ తీసుకొని ఏ రెస్టారెంట్ ఎక్కడైనా సరే నేను తిన్నది నేను ఎంత తింటానో అంత కరెక్ట్ పక్కన పెట్టుకుంటా, మిగిలిది ఒకటి ఇట్లా ఇట్లా గీత గీసి అది సైడ్కి జరిపి ఇది ప్యాక్ చేయమని చెప్పేస్తాను. ఆ ప్యాక్ చేసింది అనుకొని తీసుకొస్తాను అనిపిస్తాను. ఎంతోమంది అన్న చాలా ఫొటోస్ ఉన్నాయి. నేను వైరల్ చేసినాం అనుకో, ఎందుకు చూపించుకుంటున్నావా? చూపించుకోనికి నేను చేస్తలేను ఆయన, నువ్వు చూసింది చేస్తావేమో అని చెప్పేసి నిజంగా చెప్తున్నానా. మా భార్య భర్తలు కానీ కొంతమంది అంటుంటారు నాకు కోడలు మంచిగా లేదు, కొడుకు మంచి, ఎట్లు పరిస్థితి బాగాలేక ఒక ఆమె మా ఊర్లో బయటకు వచ్చిందన్న. ఆమె నా మీద వాడు ఏడిచింది. పాపం వచ్చే అప్పుడు 200 పింఛన్లు 2000, అసలు 2000 రూపాయలు సరిపోతాయని వాళ్ళకున్న పరిస్థితిని బట్టి. ఆమెకు లేకపోతే నేను మా అమ్మ దగ్గర పోయి మా అమ్మ 2 పాత చీరలు, 2 బ్లౌజులు, ఒక నూనె ప్యాకెటు, ఒక బియ్యము, 200 రూపాయలు నా దగ్గర ఉంటే కరోనాలా తీసుకొచ్చి ఇస్తే నా మీద కూడా ఏడిచిందన్న. ఒకటే చెప్తున్నాను, ఈ భూలోకంలో అందరూ నా తల్లిదండ్రులే, అందరూ మనోళ్ళే అన్న. అందరు వ్యాపారాలు బాగుండాలి, అందరూ మంచి బ్లెస్సింగ్స్ కావాలి, అందరూ బిజినెస్లు బాగుండాలి, అందరూ బాగుండాలి. అందరూ బాగుంటే నేను కదా. ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఇప్పుడు మీరు అన్నారు అందరు బాగుండాలి అని చెప్పేసి, సో వేరే బిజినెస్ మ్యాన్స్ ఇట్లా ఆలోచిస్తారా? ఆలోచిస్తే వాళ్ళ కుటుంబాలు తరతరాలు దీవించబడతాయి. ఆలోచించలేదు అనుకో వాళ్ళకు కూడా బ్లెస్సింగ్స్ ఉంటాయి, మనశ్శాంతి నెమ్మది ఉండదు, ఆరోగ్యం ఉండదు. నేను చెప్తున్నా కదా, ఎంత మంచిగా ఆలోచిస్తే అంత మంచిగా బ్లెస్సింగ్స్ ఉంటాయని. నేను ఇప్పుడు కూడా నేను చెప్తానన్నా, ఒకటే మాట చెప్తాను. మనము కిలో మటన్ తెచ్చుకుంటాం, కిలో తింటామా? తినం. ఎక్కువ తిన్న కష్టమే, తక్కువ తిన్న కష్టం, ఎక్కువ తాగిన కష్టమే, తక్కువ తిన్న కష్టమే. నా వర్కర్లకు ఒకటి చెప్తాను, మీరు సంపాదించిన పైసలు నిన్ను నమ్ముకున్న ఇంటి పిల్లలకు పంపి ఈ సిగరెట్ కానీ మందు కానీ గుట్కా కానీ ఏది జోలికి వెళ్ళదు. నీకు మంచి భార్యను దేవుడు ఇస్తారు, మీ అమ్మను చూసిన సంబంధం చేసుకోమని చెప్తాను. ఓకే, పరిస్థితులు బాలేవు. నేను ఒకటే చెప్తాను, ఎవ్వరు కూడా కోర్టు పాలు కావద్దు, జైలు పాలు కావద్దు, హాస్పిటల్ పాలు కావద్దు, పోలీస్ స్టేషన్ పాలు కావద్దు. అంత నిమ్మలంగా ఉంటే ఇవన్నీ అవసరమే లేవు. కానీ మాట్లాడి ఎక్కడ నేర్చుకున్నారన్న? ఇది అంత ఎవరు నేర్పిలా, నా జీవితం నాకు నేర్పించింది. నిజంగా అన్న, ఒక్కొక్కరితో నేను నా మనసులో టార్గెట్ చేసుకున్నా, అరే ఈ మాట నువ్వు అన్నావు కదా, నేను కష్టపడి సంపాదించి ఈ స్థాయికి తీసుకొచ్చి చూపిస్తాను. సరే, మీ లైఫ్లో ఏ మాట కన్నా ఎక్కువ బాధపడింది ఏదన్నా మాట ఉందా? ఎవరన్నా అన్నది? ఎవరో కాదన్నా, మా ఇంట్లోనే అన్నారు. కానీ ఒకటి అనిపిస్తుంది అన్న, ఈ డిస్కరేజ్మెంట్ ఉంటే చూసినావా, కొడితే దెబ్బ మాంతుంది కానీ నోటుతో వచ్చిన మాట ఉంటే చూసినావా, బ్లెస్సింగ్స్ ఇస్తే ఏం కాదన్న. అన్న, ఒక మనిషి జీవితం సహజంగా 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉన్న జీవితము 70కి పోయి 30కి పోయి అసలు ఎప్పుడు హార్ట్ అటాక్ చచ్చిపోతుందో తెలుస్తలేదు. ఎందుకు? అనవసరమైన తిండి కానీ, అనవసరమైన అలవాట్లు కానీ, లేకుంటే మనము ఇంట్లో ఉన్న ఫుడ్ కన్నా బయట అలవాటు చేసుకోవడం కానీ, ఏదో సంథింగ్ అనారోగ్యం. అంటే మన శరీరాన్ని ఏంద్రా జీవితం మేము బతికిన సుఖంగా ఎంజాయ్ చేద్దాం, మన లైఫ్ చిల్ అయిపోదాం మామంటే, నేను కన్నా తల్లిదండ్రులు అన్న. తల్లి 9 నెలలు నవమాసాలు మోసి ఆ కడపంత ఎంత బరువు ఉంటుంది, ఆ పెయిన్ నార్మల్ డెలివరీ ఎంత పెయిన్ ఉంటుందన్న. ఆ పెయిన్ తీసుకొచ్చిన ఆమె కష్టపడి పని చేసి ఏడ్చి తూడ్చి నీ కడిగి నీ బట్టలు వేసి నీ స్కూల్కి పంపించి స్కూల్కి నూనె పెట్టి దూసి టై కట్టి అన్నీ చేసి కరువు పని పోయి ఏదో పని చేసుకుని నేను చదివించిన తల్లి, ఇంటర్ దాకా చదవరా ఆయన అంటే, ఇంటర్ అయిపోయిన తర్వాత నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుని పిచ్చి పిచ్చి చేసి ఖరాబ్ అయిపోయి, ఆ అమ్మాయి అయిపోతే వీడు చచ్చిపోడు, వీడు పోతే ఆడ చచ్చిపోవడాలు, వీళ్ళిద్దరు పోతే వాళ్ళ అబ్బాయి చచ్చిపోడు, వాళ్ళిద్దరు పోతే వీళ్ళిద్దరు చచ్చిపోడు, ఇట్లా చచ్చిపోతారు తప్ప కానీ ఎక్కడన్నా టార్గెట్ పెట్టని చెప్పి ఒక మనిషి ఎక్కడ టార్గెట్ పెట్టిరన్న, ఒక్క గోల్ తీసుకుంటే పక్క గెలుస్తామన్నా. ఏ పనిలో న్యాయనేత లేదు, వ్యవసాయంలో డెవలప్ కదా, బళ్ళు కావాల్సిన డెవలప్, ఆవులు కావాల్సిన డెవలప్, ఏదన్నా పని ఉందన్న, కోళ్ళు అమ్ముకొని కూడా బతకచ్చు. చెప్తున్నా నిజం, చెప్పులు అమ్ముకుని పని చేసుకుంటారా, మన పనిని మనం నమ్మకంగా చేసుకుంటే ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ ఉంటుంది. కానీ నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలన్న, ఇన్ని పనులు చేసి అన్న ఆపేశారు కదా, సో ఈ పని మాత్రం గట్టిగా ఎందుకు పట్టుకున్నారు? ఈ పనిలా ఎక్కువ మందికి ఉపాధి కలిగించగలరు. ఓకే, బట్టలు ఎవరికైనా అవసరమే. అవును. నెక్స్ట్ నేను కమింగ్స్ ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఎట్లా అంటన్నా, నేను కనీసము ఎంతమంది నా దృష్టిలో లేనలు ఉన్నారో వాళ్ళందరూ తీసుకొచ్చి నా దగ్గర పని పెట్టుకోవడం, పని ఇవ్వాలి. పని చూపించి పైసలు ఉత్తిగా పైసలు ఇస్తే ఎవరు చెప్తారు కదా. అదే ఒకరోజు ఒక బ్రదర్ నిజామాబాద్లో పాపం ఎవ్రీడే ఆయన సాలరీ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఆయన సాలరీ నుంచి ఆయన ఫుడ్ ఎవ్రీడే 365 డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నేను వీడియో చూసిన తర్వాత అన్న, వాళ్ళకు అసలు బట్టలు సరిగా లేవు, జగ్గులు లేవు, చేపలు లేవు, అసలు ఏం లేదన్న, పరిస్థితి బాగాలేదు. మనం ఇంట్లో కింద పండుకొని బాధపడతాం, సాప కావాలి, బెడ్ కావాలి, ఏసీ కావాలి, ఫ్యాన్లు కావాలా,
కనీసం లేనున్న సాయం చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఆయనకి ఫోన్ చేసిన నాకు ఇట్లా పరిస్థితి ఉందంటే చూస్తా బ్రదర్ అని ఫోన్ నెగ్లెక్ట్ చేసిండు. రెండోసారి వారం రోజులు వరుస చేసిన తర్వాత మరోసారి ఫోన్ చేసిండు. అంటే ఇట్లా అందరూ చూసి కామెంట్లు చేసి ఫోన్ చేసి పైసలు ఇరనుకున్నా కానీ బ్రదర్ మీరు ఇమీడియట్లీ 65,000 నుంచి 70,000 పంపించారు బ్రదర్. వాళ్ళకి నూనె డబ్బు నుంచి మొదలు పెడితే సబ్బుల పెట్టె నుంచి మొదలు పెడితే దువ్వ నుంచి మొదలు స్టాండ్లు బకెట్లు అస్సలు సాపలు బెడ్షీట్లు వాళ్ళకన్నీ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత నా కోసం ఒక పెద్ద ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు అన్న. అక్కడికి వచ్చిన అన్న నీలాంటి వాళ్ళు నాకు కావాలని అన్నాడు. అప్పుడు ఆయన ఫుడ్ బ్యాంక్ అని అక్కడ చేస్తున్నాడు. ఓకే, నాకు అనిపించింది అన్న నేను కూడా బై గాడ్ గ్రేస్ అందరు సపోర్ట్ ఉంటే 365 రోజులు ఎక్కడైతే ఎవరికైతే అన్నం దొరకట్లేదో న్యాయంగా దొరకట్లేదో వాళ్ళందరికీ నేను ఫ్రీగా ఫుడ్ పెడదామని ప్రిపేర్ అవుతున్నా. ఓకే, ఫ్రీగా ఫుడ్ పెడదామని ప్రిపేర్ అవుతున్నా. అయితే ఖర్చు కావచ్చు కానీ పర్లేదన్న. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయని అందరూ అడగచ్చు. మీలాంటి వాళ్ళు పెళ్ళిళ్ళు కుట్టిన బట్టలు కానీ నిజంగా ఒక మనిషికి నా ఊర్లో నాకు పొలం ఉందన్న. వాళ్ళ కోసం నా పొలంలో మొత్తం ఒక 10 క్వింటాలు 11 క్వింటాలు వాళ్ళ కోసం బియ్యం వేస్తా, వాళ్ళ కోసం కూరగాయలు వండిస్తా, పప్పులు బయట దొరుకుతాయి, రేషన్ షాప్లో తెచ్చుకుని మంచి క్వాలిటీ తెచ్చుకుంటా, తీసుకొని వాళ్ళకి పెడతా. ఎట్లా పెడుతున్నా ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈయనకి ఇనిగానే పైసలు ఎట్నుంచి వచ్చిండో ఇవి క్వశ్చన్లు తప్ప కానీ హెల్పింగ్ని గుర్తుపట్టాలి. జనాలు న్యాయంగా ఆలోచిస్తే అందరి జీవితాలు బాగుపడితే అందరూ బాగుంటారు, అందరూ ఉన్నత స్థాయిలో ఉంటారు. నేను చెప్తున్నా కదన్నా, ఇప్పుడు చదువుకునే పిల్లలకి కానీ ఎవరికైనా ఒకటే చెప్తాను, మీ లైఫ్ గుడ్ లైఫ్. కరోనాలో మస్తు మంది చచ్చిపోయారు, మనం బతుకున్నాం బై గ్రేట్ వండర్. అసలు ఎంతోమంది అసలు పరిస్థితి బాగాలేక చాలామంది చచ్చిపోయినారు. అసలు ఒక్కొక్కసారి అయితే నేను పోయినప్పుడు కాఫిన్ బాక్స్ దొరకకపోతే నేను పోయి వాళ్ళు తెలియని వాళ్ళు కూడా కాఫిన్ బాక్స్ ఇచ్చి ఫినరల్ రేషన్లు ఉన్నారు, ఇంతవరకు వాళ్ళు మర్చిపోరు వాళ్ళు. ఎన్నో విషయాలు నా జీవితంలో నేను ఎన్నో తెలియలు చేసుకున్నాను. ఒక బ్రదర్కి ఇట్లే అని చెప్పులు లేక పాయింట్ మొత్తం ఖరాబ్ అయిపోతే నడి రోడ్డు మీద నా బట్టలు నాకు షర్టు నా చెప్పులు ఇప్పించేసిపోయాను. అట్లా ఎన్నో రకాల నేను కుట్టించుకున్న బట్టలు కానీ కొన్ని కస్టమర్స్వి కానీ అంటే కస్టమర్స్ కొన్ని లూజ్ టైట్ అప్ అండ్ అవుట్ అవి కానీ కొంతగా నేను కూడా కొన్ని కుట్టించమని నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను. నాకు ఏం అవసరం అన్నా ఒక్కటే, నరకం పోదు కానీ పరలోకం పోవాలి, పాపాలు చేయదు కానీ న్యాయం చేయాలి. ఒకటే పేరు సంపాదించుకోవాలను. మనోహర్ అనే వ్యక్తి సహాయం చేస్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు. ఆయనకు వచ్చిన బిజినెస్ ద్వారా కొంచెం పార్ట్ పేమెంట్గా అట్లా ఇస్తున్నాడు. ఎవరైతే ఇప్పుడు చాలామంది హెల్ప్ చేస్తున్నారో నేను వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతా, బ్రదర్ నా వంతు సాయం ఒక 2,000, 3,000, 4,000 నేను చేస్తా బ్రదర్, ఏమన్నా చెప్పండి అని అంటారు. చెప్తారు, నేను చేస్తా. ఓకే, నిజంగా చెప్తున్నా. అయితే ఇంతకుముందు మీరు అన్నారు అంటే ఒకవేళ లూజ్ అయితే మళ్ళీ మీరు వాళ్ళకి వేరే గుట్టిస్తారా కస్టమర్స్కి? అంటే ఇప్పుడు బై మిస్టేక్ నాకు ఒక పైనుంచి కొంచెం క్లాత్ షేడ్ అయింది అనుకోండి, ఓకే కొంచెం బాగా లూజ్ మిస్టేక్ అయింది అనుకోండి, మిస్టేక్ అయిన బట్టలు నేను ఏం చేస్తానంటే వాళ్ళకి కొత్తది కుట్టించి ఈ పాత బట్టలు తీసుకుపోయి లేనులకు ఇస్తాను. ఓకే, అట్లా చేస్తాను రెగ్యులర్గా. సో ఎంతమంది సెలబ్రిటీలకు మీరు డిజైన్ చేయడం జరిగిందన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బై గాడ్ గ్రేస్ అనిల్ అన్న నాకు ఇన్స్టాగ్రామ్లో అవకాశం ఇచ్చినాడు. అనిల్ అన్న, అవినాష్, జ్ఞానేశ్వర్, సద్దాము, భాస్కరు, యాదమరాజు, యాంకర్ రవి, మహేష్ విట్ట, దాని తర్వాత యాంకర్ శివ, దాని తర్వాత శ్రీమిక్ వాళ్ళ బ్రదరు, ఇట్లా చాలామంది, జబర్దస్త్, డీజోడి, పటాస్, వీళ్ళంతా బై గాడ్ గ్రేస్ ఇన్స్టా రివీల్ అయ్యాయి. ఇప్పటివరకు 49,000 ఫాలోవర్స్ బై గాడ్ గ్రేస్ వాళ్ళని. నేను ఇప్పుడు కూడా చెప్తున్నానా, ఎంతమంది అన్ఫాలో చేసినా నేను ఫీల్ గాను, ఫాలో చేసినా ఫీల్ గాను, అన్సబ్స్క్రైబ్ చేసినా ఫీల్ గాను, సబ్స్క్రైబ్ చేసినా ఫీల్ గాను, కామెంట్ పెట్టినా ఫీల్ గాను. నేను నిజాయితీగా బతుకుతున్నానన్న. నేను ఎవరిని అన్యాయం చేయాలి, ఎవరిని మోసం చేయాలి. ఇప్పుడున్న పరిస్థితులలో క్వాలిటీ చూస్తలేరు, ఓకే, ప్రైస్, వర్క్ చూస్తలేరు, ఓకే, ప్రైస్, ఫినిషింగ్ చూస్తలేరు, ప్రైస్. చెప్తున్నా కదా, సినిమాటిక్ ఫోటోగ్రఫీ వేరు, క్యాండిడ్ వీడియోస్ వేరే. ఓకే, కెమెరా యూజ్ చేస్తున్నారు అంతే. ఓకే, ఏ క్వాలిటీ అని ఎట్లా గుర్తుపడతారు? నేను చెప్తున్నా కదన్నా, ది బెస్ట్ ఇస్తాను మనోహర్. ప్రపంచ దేశాలకి, రాష్ట్రాలకి, జిల్లాలకి, మండలాలకి, గ్రామాలకి ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. చాలామంది అడుగుతున్నారు ఫ్రాంచైజ్ కోసం. నేను ఫ్రాంచైజ్ ఇచ్చినప్పుడు ఓకే వాళ్ళు నా వల్ల బ్లెస్ కావాలి కానీ వాళ్ళ మనీ వేస్ట్ చేసుకోవాలి. ప్లానింగ్లో ఉన్నారా? ఎస్, నేను యూఎస్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తా. ఓకే, నెక్స్ట్ జూబ్లీహిల్స్లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తా. ఓకే, ప్రైస్ మాత్రము జూబ్లీహిల్స్ బంజారాస్ రేట్లు పెట్టాను. నేను జూబ్లీహిల్స్ బంజారాస్ ఎందుకు పెట్టలేదంటే, ఎవరైనా సరే ఇప్పుడు ఇక్కడ నేను ఒక 80,000 రెంట్ పే చేస్తున్నాను, అక్కడ లక్షల్లో ఉంటుంది. ఆ రెంట్ జనాల మీద వేయాల్సి వస్తుంది. కానీ కొంచెం స్పేస్ తక్కువ తీసుకొని అక్కడికన్నా ప్రైస్ కొంచెం తక్కువ చేస్తాను. నిజంగా చెప్తున్నా, నాకన్నా ప్రైస్ ఒకవేళ తక్కువగా దొరికింది అనుకో, క్వాలిటీ కానీ, స్టిచ్చింగ్ కానీ, ఫినిషింగ్ కానీ, మెటీరియల్ కానీ ఆల్మోస్ట్ ఫెయిల్. ఓకే,
ఈజీ గుర్తుపడతారన్న. కాదు ఇంత పర్ఫెక్ట్గా అంటే ఒక అవుట్ఫిట్ని ఇంత కరెక్ట్గా ఎట్లా చేస్తున్నారు మరి మీరు? ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఆ షర్టు పాయింట్ ఎవరికి ఇవ్వాలా, ఎవరు కట్ చేయాలి, ఎవరు కుట్టాలని క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఓకే ఆ పర్ఫెక్ట్ మనిషిని సెలెక్ట్ చేసుకుంటా. వాళ్ళు ఫస్ట్ వాళ్ళు నా బట్టలు కుట్టాలి, నా బట్టలు కరెక్ట్ కుడితేనే వీళ్ళు కుట్టగలుగుతారు. ఓకే నిజంగా చెప్తున్నా, లైఫ్లో మిస్టేక్ జరుగుతుంది. ఆ మిస్టేక్ని సాల్వ్ చేసుకొని మనం మళ్ళీ ఇచ్చుకొని చూసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఒక్కసారి ఒకవేళ పుసుకున్న ఖరాబ్ అయింది అనుకో, నేను గుట్టనీకి రాదు, డిజైనర్ కాదు, ఇట్లా జడ్జిమెంట్ చేస్తాను అనుకుంటారు ఇక పక్క. ఇప్పుడు ఎన్నో ఉన్నాయన్న. ఒక మాట మనం వేసే పొంట పొలాల్లో ఒకసారి 9 క్వింటాలు వస్తాయి, ఒకసారి 11 క్వింటాలు వస్తాయి. 11 క్వింటాలు వచ్చి ఒకసారి 6 క్వింటాలు వచ్చినాయి అనుకో. మొన్న మా దాంట్లో అంతకుముందు 4 క్వింటాలు వచ్చినాయి, 11 క్వింటాలు వచ్చినాయి అంటే భూమి పాడైపోతుందా? భూమి పనికిరాదా? పాలిచ్చే బర్రె ఉంటుంది, ఓసారి తక్కువ ఇస్తుంది, ఒకటి ఎక్కువ ఇస్తుంది. అందుకని ఆ బర్రె పని అమ్మేస్తామా అన్న? ఎవరికైనా అవకాశం ఇవ్వాలన్న. కిప్డి మనోహర్ జాగ్రత్త, కొంచెం బెస్ట్గా చెయ్యి అని అవకాశం ఇస్తే సంతోషించి హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళ గురించి ఎక్కువ మనము ప్రే చేస్తాం. అందరూ బాగుండాలన్న. నిజంగా చెప్తున్నానన్న, ఈ లోకంలో జనాలు మంచి గౌరవాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వండర్ఫుల్ బ్లెస్ అవుతారు, వాళ్ళ మైండ్ పీస్గా ఉంటుంది, వాళ్ళు హార్ట్ఫుల్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు. కస్టమర్స్ రకరకాల మంది వస్తారు కదన్నా, అంటే అందరిని మీరు ఈక్వల్గా చూస్తున్నారు. ఇప్పుడు కస్టమర్స్ నేను చూసినా కదా రియల్గా, అంటే నేను వచ్చినా కాబట్టి నేను చూసిన. సో చూసి అంటే ఎవరన్నా కావాలని వచ్చి గొడవ పడ్డం కానీ కొంతమంది డ్రింక్ చేసి వస్తారు. సో అట్లాంటి వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేస్తారు మీరు? నేను హ్యాండిల్ చేస్తాను. చేస్తారా? అట్లా వాళ్ళు రాలేదు. ఓకే అట్లా రాలేదు కానీ కొంతమంది ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది రెస్పాన్సిబిలిటీగా, కొంత రెస్పాన్సిబిలిటీగా, ఓకే కొంతమంది ప్లేస్ని చూసి అవేమో గట్టిగా ఇష్టట్టు ఇట్లా అనుకుంటారు. ఓకే ఏందా అసలు ఏంది అని అంటారు. నా దగ్గర ఒకసారి వాటర్ బాటిల్ అయిపోయింది, ఓకే ఆయన పెద్ద కామెంట్ పెట్టిండు, కనీసం వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేదు అంటే. వాటర్ బాటిల్ అయిపోయింది అన్న. కాదు డైరెక్ట్ అడగలేడు కానీ కామెంట్ చేసిండు. ఈగో. ఓకే నేను ఒకటే చెప్తానన్నా, ఒక రెస్టారెంట్ పోయినా నేను చెప్తాను, ఫుడ్ బాగాలేదు, డబ్బులు ఇచ్చిన ఓనర్ దగ్గరికి పోయి ఏమని చెప్పినంటే, ఇట్లా చేస్తే నీ బిజినెస్ ఖరాబ్ అవుతుంది, ఇది పరిస్థితి ఇది ఇట్లా అని చెప్తే థ్యాంక్స్ అలాడ్ అని చెప్పాడు. దాని తర్వాత కవర్ చేసుకుని నన్ను పిలిచి మళ్ళీ ఫుడ్ పెట్టిండు. అంతే. అప్పుడు కూడా డబ్బులు ఇచ్చిన. అన్న మనం దేంతో కొలుస్తామో దాంతో కొలవబడతాం. ఒకటే చెప్తాను, నీతిగా బతకాలి, నిజాయితీగా బతకాలి, అందరూ బ్లెస్కోవాలన్న. నేను ఒక మాట చెప్తాను, నేను బార్గెనింగ్ చేయనన్నా. ఇప్పుడు ఊరు నుంచి కూరగాయలు కోసుకొని వచ్చి హైదరాబాద్ రోడ్డు మీద అమ్ముతారు. వాళ్ళ దగ్గర బార్గెనింగ్ చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పు? 3 రూపాయలు 10 రూపాయలు సంపాదించే దగ్గర ప్రతి ఒక్క బిజినెస్లో కూడా ఎవ్వరు కూడా రెంట్ కట్టాలా, కరెంటు బిల్లు కట్టాలా, మెటీరియల్ చూసుకోవాలా, స్పెండర్స్లు చూసుకోవాలా, గ్రాసరీస్ చూసుకోవాలా, పిల్లల చదువులు చూసుకోవాలా, భార్య పిల్లలు చూసుకోవాలా, వాళ్ళ భవిష్యత్తు చూసుకోవాలి, చిట్టీలను చూసుకోవాలా, ఫైనాన్షియల్ బండిలు చూసుకోవాలా, అన్నీ ఉంటాయన్న. పాపం అందరి గురించి ఆలోచించాలా. సో నేను ఏమంటానంటే, జర చూసి తీసుకో, నువ్వు లాస్ కాకుండా నన్ను తిట్టుకోకుండా చూసుకోండి. కానీ నిజం చెప్పాలంటే మీరు జర జ్యూస్ తీసుకుంటారు కాబట్టి, ఇంతకుముందు నేను చూసిన ఇద్దరు వచ్చారు, ఏపీ నుంచి వచ్చారు, నెల్లూరు నుంచి వచ్చారు. నెల్లూరు నుంచి. అవును. సో వచ్చిర్రు, తీసుకున్నారు, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేనా ఇప్పుడు వస్తున్నారు, నెక్స్ట్ డేనా వస్తానని చెప్పి వెళ్ళారు. సో వాళ్ళు వచ్చిర్రు, బస్సులో వచ్చిరంట, బస్సా ట్రైన్కి వచ్చి ట్రైన్లో వచ్చిర్రు. జస్ట్ వాళ్ళు తీసుకున్నారు క్లాత్, సైజ్ ఇచ్చిర్రు, దాని తర్వాత అన్న మళ్ళీ వస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు మళ్ళీ. అవును. కానీ అక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తారంటే నెల్లూరు కాదన్న, నెల్లూరు, చిత్తూరు, ఒంగోలు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, ప్రకాశం డిస్టిక్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వరంగల్, తర్వాత కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మహబూబ్ నగర్, చేగుంట, తూప్రాను, మేదక్, రామన్పేట్, ఆల్మోస్ట్ బై గాడ్ గ్రేస్, గాడ్ బ్లెస్సింగ్స్, ఆల్ మెంబర్స్ సపోర్ట్, సెలబ్రిటీ సపోర్ట్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని డిస్ట్రిక్ట్ నుంచి నాకు కస్టమర్స్ ఉన్నారు. సరే వరంగల్ నుంచి వస్తారా? చాలా మంది కస్టమర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. రీసెంట్గా రానా బ్రదర్ కానీ వాళ్ళ బ్రదర్ కూడా మ్యారేజ్ కూడా చేశాను. ఓకే అని ఒకటి చెప్తున్నాడు, నా దగ్గరకు వచ్చి ఒకసారి బయట ట్రై చేసి వస్తారన్న, రెడీమేడ్గా నన్ను చూసేస్తారు. ఓకే నేను ఒకటే మాట అంటున్నా, ఇప్పుడు నువ్వు కిలో మటన్ తీసుకొచ్చి కట్టెల మీద పెట్టుకొని మంచిగా అలమిల్లిగడ్డ దంచి కారపొడి మంచిగా పట్టించుకొని ఎండ మిరపకాయలు రోడ్డు మీద మంచిగా వేసి దాన్ని పట్టించేసి ఇంటికాడ కొత్తిమీర పువ్వుని తీసుకొచ్చి ఏ మసాలా లేకుండా జస్ట్ కూర వేసి అలమిల్లిగడ్డ వేసి టేస్ట్ చేస్తే ఎట్లా మసాలా వాసన వస్తుంది? దాన్ని 3 రోజులు తినచ్చు. అదే బిర్యానీ ప్యాకెట్ తీసుకొచ్చుకొని 3 రోజులు తింటావా? తెల్లార ఖరాబ్ అవుతుంది కదా అది. ఎస్ సరే, గడ దొరికిందని చెప్పేసి కొంచెం తీసుకొచ్చి వాడు చెప్పినట్టు మనం గడ మంచి దాన్ని ప్రయోగం చేసినట్టుంటుంది. తెలిసినోడు అయితేనే, అర్థమైనోడు అయితేనే. ఈ స్కిన్ టోన్కి 7 స్కిన్ టోన్స్ ఉంటాయి మన ఇంత ప్రపంచంలో. స్కిన్ టోన్కి, హైట్కి, ఫిట్నెస్కి, చెబ్బీనెస్కి, లైక్ బాల్ హెడ్కి కానీ, నార్మల్ హెడ్కి కానీ, టమ్మీకి కానీ, చెస్ట్కి కానీ, బయప్స్ కానీ, టైస్కి కానీ, నీస్కి కానీ, బాటప్కి కానీ
విచ్ వన్ ఈజ్ సూటబుల్, విచ్ వన్ ఈజ్ బెస్ట్, ఆ మేడంకి సార్కి ఏది బాగుంటుంది, ఆ లొకేషన్కి, ఆ డెకరేషన్కి, ఆ అకేషన్కి, ఆ థీమ్కి, ఆ ఫ్యామిలీ మెంబర్స్కి, ఆ గ్యాదరింగ్కి, ఆ ఫోటోగ్రఫీకి ఆయన ఎంత డబ్బులు ఖర్చు పెట్టి దానికి ఏది సూటబుల్ అవుతుంది నేను పర్ఫెక్ట్ డిజైన్ చేస్తాను. ఎట్లా తెలుసు మీకు అది? ఈజీ గుర్తుపడతామన్నా. వాళ్ళని అడుగుతాం ఫస్ట్, బడ్జెట్ ఎంత అడుగుతాము, ఎంతమంది వస్తుందని అడుగుతాము, ఎంత ఖర్చు పెడుతున్నా అడుగుతాము. నేను అడుగుతా దీనికి ఇంత అవసరం కానీ ఇది కుట్టించుకొని చెప్తా, దీనికి మాత్రం ఇంత ఖర్చు పెడుతున్నావు కదా, దీన్ని మినిమం వేసుకుంటే నీకు ఒక ప్రజెంటేషన్ బాగుంటుంది అని ఒక మనిషికి వాల్యూ ఇచ్చేది కాస్ట్యూమ్స్. ఓకేనా? నిజం. చాలా మందికి బట్టలను చూసి వాల్యూ ఇస్తున్నారు. చెప్తున్నాను, చాలా మందికి డబ్బులు ఉంటాయి కానీ కాస్ట్యూమ్ ఎలా వేసుకోవడం తెలియదు, అంటే వాళ్ళకి దొరకక. కొంతమంది కాస్ట్యూమ్స్ వేసుకుంటారు కానీ ఏ ఫిట్టింగ్, ఏ కాంబినేషన్, చెక్స్కి చెక్ చేస్తారు, ప్రింట్కి చెక్ చేస్తారు. నేనేమంటున్నానంటే మేము ది బెస్ట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాము, కలర్ కాంబినేషన్ ఇస్తే అద్దరిపోవాలి, 10 మందికి మౌత్ మధ్య బిజినెస్ వెళ్ళాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇదే పైన తీసుకుని వీళ్ళది కుట్టిస్తుంది, ఫెయిల్ అవుతుంది. నాలాగనే నాకన్నా తక్కువ కూడా ప్రయత్నం చేస్తారు, రేట్లు కాంప్రమైజ్ చూసుకుంటారు, ఆఖరి ఫెయిల్ అయిన తర్వాత మన ఆఖరికి వస్తారు. కాదు, మీరు పెట్టినప్పుడు ఎవరి దగ్గర మీరు స్టిచ్చింగ్ చేయించుకురా? అన్న చేపించుకురా. సో ఆ స్టిచ్చింగ్కి మీ స్టిచ్చింగ్కి డిఫరెన్స్ ఏంటి? చాలా డిఫరెంట్ ఉందన్న. ఓకే, కటింగ్లో కానీ, ఇంచెస్లో కానీ, ఆ మెజర్మెంట్స్లో కానీ, ఆ టేప్ మెజర్మెంట్స్లో కానీ, క్యాలిక్యులేషన్లో చాలా డిఫరెంట్ ఉంటుంది అన్న. ఓకే, నేను చెప్తున్నా కదన్న, నా షర్ట్లు పాయింట్లు ఎంతోమంది ఖరాబ్ చేశారు కానీ నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఉండలే, కానీ వాళ్ళు అట్లా చేసి నేను ఎవరితో చెప్పలే. ఎంకరేజ్మెంట్ చేస్తా, సపోర్ట్ చేస్తా, హెల్ప్ చేస్తా, పుష్ చేస్తా. ఎందుకంటే అన్న ఈ మధ్య ఏమైపోయిందంటే ఏదైనా మాటని తీసుకోలేక చాలామంది డిసప్పాయింటెడ్, డీగ్రేడ్ అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నానన్న. నిజంగా చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ బెట్టింగ్ లెవెల్లో నా ఫ్రెండ్స్ ఇద్దరు చనిపోయినారు. ఎస్, కొంతమంది లవ్ ఫెయిల్యూర్ కూడా చనిపోయినారు. చనిపోతే నీ జీవితం అక్కడికే ఆగిపోతుంది. నువ్వు దాని నుంచి బయటకు వచ్చి ఇట్లా నాకు జరిగిందిరా, నువ్వు ఇట్లా చేయకరని 10 మంది చెప్పినామనుకో, 10 మంది జీవితాలను కాపాడినో అవుతావు. నా జీవితమే అది. చాలా స్ట్రగులేషన్ అనుభవించిన, నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా. కాదు, ఇదంతా వింటుంటే మాకే అనిపిస్తుంది ఇంత స్ట్రగుల్ ఎట్లా ఫేస్ చేసిండు అంటే. అవన్నీ ఫేస్ చేసి ఇక్కడ ఉన్నారంటే అసలు చాలా గ్రేట్. నిజం చెప్పాలి, నిజంగా చెప్తున్నా. నన్ను బండ బూతులు తిట్టిన, అమ్మ నా బూతులు తిట్టిన ఉన్నారు. అంటే లైక్ డబ్బులు లేనప్పుడు కానీ అదే చీప్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్తున్నానన్నా, వాళ్ళు నా దగ్గరకు వస్తారు, తింటారు, కూర్చుంటారు, మనుగా అట్లరా ఇట్లరా మనోరుగా ఇద్దరురా అద్దరా అంటారు. బయట పోయి తిడతారు, ముందు ఒక మాట వెనుకొక మాట మాట్లాడతారు. చూసినావా? నేను అసలు వాళ్ళ దగ్గర అని. కొంతమంది దగ్గర పని చేస్తారు, ఏం చేస్తారంటే ఇంకొక దగ్గర సేమ్ కూడా పోయి పని చేస్తారు. అట్లా చేసిన వాడు ఇట్లా ఎవరేమన్నా అనుకోని నాకు ఇంతవరకు ఎంతమంది నాకు డిజైన్ చేయించుకొని సపోర్ట్ ఇచ్చినారో వాళ్ళ దేవుడు వండర్ఫుల్ ఫ్యామిలీ తరతరాలు బ్లెస్ చేయాలని ప్రే చేస్తున్నాను. ఇంతమందికి 9,500+ కస్టమర్స్ వచ్చినారు. నిజంగా చెప్తున్నానన్నా, ప్రతి ఒక్క ఉద్యోగాన్ని బ్లెస్ చేయాలి దేవుడు, ప్రతి ఒక్క వ్యాపారాన్ని బ్లెస్ చేయాలి దేవుడు. ఎంతమంది ఒక మాట చెప్తానా, నేను ఒక 10 లక్షలు సంపాదించాను అనుకో సంవత్సరానికి, వేరే 30 లక్షలు పంపుతా, నాకు ఎందుకన్నా కక్ష? నేను ఎట్లా సంపాదించాలో ఆలోచించాలి కానీ మనం ఎట్లా చూడకూడదు, మనకి ఎట్లా పుల్ల పెడదామంటే ఏమొస్తుందో చెప్పు మనకి. ఇప్పుడున్న సమాజమే అది. అంటే వాడు పైకి పోతుండా, మనం కట్టబెట్టుకొని లాగదాం, లాడు కట్టుకొని గుంజుదాం. నువ్వు గుంజితే నీ కిందికి కూడా గుంజుతారు. అంతే, 100%. కర్మ రిటర్న్స్ పక్కా ఉంటుంది అన్న. నువ్వు ఒకటి చెడు కోరితే ఆ చెడు నీకే జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇంతకు మీరు మాట్లాడారు అంటే ముంగట ఒకటి ఇంకొకటి మాట్లాడటం. ఇప్పుడున్న సొసైటీలో చాలామంది వాళ్ళే ఉన్నారు. ఈరోజు నీ దగ్గర పని చేస్తారు, నువ్వు తోపు అంటారు, వేరే దగ్గరకు వస్తారు, నువ్వు దొంగ అవుతావు, వాళ్ళు అవుతారు దొంగ అవుతారు. సో ఎప్పుడైనా కానీ ఇవి ట్రస్ట్ చేయొద్దు ఎవరైనా కానీ. నీ దగ్గర ఉన్నప్పుడు నీ మాట, వేరే దగ్గరికి పోయినప్పుడు వేరేళ్ళ మాట. సో ఇవి మానుకుంటే అసలు మీ లైఫ్ ఏంది, మీరేందో మీరు తెలుసుకుంటే మీ నిజ జీవితంలో పైకి వెళ్తారు. లేకుంటే మీరు ఆడనే ఉంటారు, ఎప్పటికైనా కానీ ఆడనే ఉంటారు. ఒకళ్ళ బ్యాడ్ కోరుకుంటే మాత్రం ఆ బ్యాడ్ మీకే జరుగుతుంది. ఎన్నోసార్లు నేను బైక్ మీద లిఫ్ట్ ఇచ్చినప్పుడు కూడా, లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అడుగుతాను ఏంది నీ స్టోరీ, నీ లైఫ్ ఏంటంటే వాళ్ళు చెప్పుతున్న తర్వాత కూడా రియలైజ్ అయ్యి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు బయటపడరు. నేను మాట్లాడుతాను. కాదు, మీరు మోటివేషనల్ స్పీకరా? నేను అప్పుడప్పుడు వెళ్తాను. ఎందుకంటే మీరు మాట్లాడుతుంటే వచ్చేస్తుంది. ఒకరు ఏమైందంటే సడన్గా వాళ్ళ నాన్న చనిపోయినాడు, తర్వాత వాళ్ళ బావ చనిపోయినాడు. రెంట్ కట్టక 4 నెలలు అవుతుంది. ఆ రెంట్ కట్టకపోతే 25,000 రెంట్ కట్టకపోతే ఇంటికి వెళ్ళి బయట వెళ్ళిపోతాను. ఆయన పాపం పీజీ కంప్లీట్ చేసినాడు, జాబ్ రాలేదు, ట్రై చేస్తున్నాడు, మెకానిక్ షాప్లో ఎక్కడ పని చేస్తున్నాడు. బాగా ఏడుస్తున్నాడు, వచ్చి అక్కడెక్కడ అందరు కాలు మొక్కుతున్నాడు. ఆయన ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. నేను కావాలని చెప్తున్నాను, అబద్ధం ఆడట్లేదు, నీకు మాట్లాడిపిస్తా. ఆన్ ది స్పాట్లో 25,000 ఇచ్చినాను. తీసుకుపోయి కట్టి అందరూ ఇది పైసలు దొరకకపోతే ఉన్నోళ్ళందరూ మందు తాగి చచ్చిపోదాం అనుకున్నారు.
ఇప్పుడు ఫోన్ చేస్తారు, కట్టిన తర్వాత జాబ్ దొరికి, వాళ్ళ అక్కకు జాబ్ దొరికి, వాళ్ళ అమ్మకు జాబ్ దొరికి, ఇప్పుడు కరెక్ట్గా ఆ రూమ్ ఖాళీ చేసి వేరే రూమ్లో ప్రశాంతంగా బతుకుతున్నారు. ఎప్పుడో కొంచెం అన్న ఒక 500 అన్న 1000 రూపాయలని సహాయం చేస్తాను. నేను సహాయం చేస్తున్నానంటే మీలాంటి వాళ్ళు ఇస్తేనే సహాయం చేస్తున్నాను. నేను చెప్తున్నా కదన్నా, ఇంతగానం ఈ స్థాయిలో ఉన్నానంటే అందరి వల్ల. నేను చాలా చేస్తాను. ఇప్పుడు నేను కూరగాయల మార్కెట్ కూరగాయలు కొనాలి, పెట్రోల్ కొట్టించుకోవాలి, అనారోగ్యం ఉందో హాస్పిటల్ పోవాలి, గడ్డం పెడితే కటింగ్ షాప్ పోవాలి. అవునా? మన అవసరతలు ఎట్లయితే తీసుకుంటామో మనం కూడా ఎదుటోళ్ళకి బిజినెస్ ఇస్తున్నట్టే. వాళ్ళ అవసరం మనం తీసుకుంటామంటే వాళ్ళు మనకు బిజినెస్ ఇస్తున్నట్టు. ఇక్కడ ఏంటంటే అందరు కలుసుకొని పోతేనే లోకం. ఎక్కడెక్కడ కరోనా లెక్క స్తంభించిపోయింది అనుకో, ఎట్లయిన పరిస్థితి అట్లా. నేను నిజం చెప్తున్నా, మీరు మాట్లాడే మాటలకి అసలు అందనంత స్థాయికి వెళ్తారన్న మీరు. ఎందుకంటే ఒక మనిషి నేను సహాయం చేసిన అని చెప్పేసి చెప్పుకుంటారు, అరే నేను వాడికి తిండి పెట్టినా, వాడికి ఇది పెట్టినాను. కానీ మీరు అంటున్నారు చూడ, ఆ పైసా అందరు ఇచ్చింది, నా కస్టమర్స్ ఇచ్చిందని. సో అది తెలుసుకున్న వ్యక్తులు గొప్ప వ్యక్తులు. నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మొట్టమొదటిగా దేవుడు, దాని తర్వాత అమ్మ నాన్న. ఎంతమంది నా రూమ్లో ఇప్పటివరకు ఉంచుకున్న వాళ్ళు, ఎలగొట్టిన వాళ్ళు ఎంతోమందికి జాబులు చేసిన, వాళ్ళు ఇచ్చిన జాబులు కానీ, వాళ్ళు ఇచ్చిన డబ్బులు కానీ, వాళ్ళు ఉంచుకోవడం రూములు కానీ, దాని తర్వాత నాకు సపోర్ట్ ఇచ్చి ఓనర్ ఆంటీ వాళ్ళు కానీ, ఓనర్ అంకుల్ వాళ్ళు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా క్లాస్మేట్స్ కానీ ఎంతోమంది. దాని తర్వాత పనిచేసే వాళ్ళు, కటింగ్ మాస్టర్ కానీ, స్పైన్ గుట్టలు కానీ, షెడ్లు గుట్టలు కానీ, తర్వాత ఈ ఓనర్ వాళ్ళు, నా ఓనర్, అందరు సపోర్ట్ వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నా. ఈ రూపం ఉన్నది ఇక్కడ. అర్థమైందన్న? వాళ్ళు ఇచ్చిన వాళ్ళ సపోర్ట్ తోటి, కస్టమర్స్ వల్ల నాకు వచ్చే బిజినెస్ తోటి నేను ఈ స్థాయిలో ఉన్నా. క్లాత్ మొత్తం ఎక్కడి నుంచి వస్తుందన్న? క్లాత్ యాక్చువల్గా మనము ఇంపోర్టెడ్ యూజ్ చేయాలంటేనేమో చైనా, కొరియా, దాని తర్వాత ఇటలీ. ఓకే. దాని తర్వాత కొన్ని ఏమైతే ఇంపోర్టెడ్ బ్రాండ్స్ ఫారెన్ నుంచి వస్తాయి. ఓకే. ఫారెన్ నుంచి చైనా, ముంబై నుండి ఇక్కడికి వస్తాయి. నేను ఒకటే అన్నా, నేను ఎక్కడికి వెళ్ళినా డైరెక్ట్ నేను వెళ్తా కలెక్షన్కి. ఓకే. నేను వెళ్తా, నాకు చూసుకుంటా, ఫస్ట్ ఉన్న షర్ట్లు ఎంత తెచ్చినా, పాయింట్లు తెచ్చినా, ఏం వచ్చినా ఫస్ట్ నేను కట్ చేసుకొని కుట్టుకున్న తర్వాతనే వర్క్ని స్టార్ట్ చేస్తాను వేరే వాళ్ళ కస్టమర్స్కి. ఓకే. నిజంగా అప్పుడప్పుడు కొంచెము కొన్ని ఏమైతే డైలో కొంచెం షేడ్ కావడం కానీ, కొంచెం సింక్ కావడం కానీ, కొన్ని బబుల్స్ రావడం జరుగుతుంది. దాని మిస్టేక్ని అగ్రి అయ్యి నేను కొత్తవి కూడా కుట్టిస్తాను. ఓకే. అంటే మీకు అక్కడ తెలిసిపోతుంది, అంటే క్లాత్ తీసుకున్న తర్వాత మనసాక్షి గద్దిస్తుంది అన్న. ఓకే. 100% మనోరుగా వద్దురాను అది చేద్దాం. మేము ఒకటే చెప్తున్నానన్న, అన్యాయం చేస్తే నేను ఒకసారి ఏమైంది తెలుసా అన్న, నాది ఒక 2 ఫోన్లు నాకు దొరికినాయి అన్న. ఓకే. తీసుకున్నా, 2 ఫోన్లు తగ్గట్టు 5000 ఫోన్ పోయింది ఒకసారి. ఓకే. కానీ దొరికితే తీసుకోవడం వేరు, దొంగతనం చేస్తే తప్పు. దొరికితే తీసుకున్నా, మరి తీసుకొని స్విచ్ ఆన్ చేసి ఆయనకు ఫోన్ చేసి చిన్నప్పుడు స్టోరీ చెప్తున్నా. ఆహా, నువ్వు స్విచ్ ఆఫ్ చేస్తే తప్పు తెలియక అప్పుడు పక్కన స్విచ్ ఆఫ్ వేరే తీసుకురండి. తర్వాత గుర్తుపట్టి ఇచ్చినాము, అట్లేం లేదు. కానీ అన్యాయం చేసి తీసుకున్నవి, మన కష్టార్జితం చేసి తీసుకున్నవి ఎప్పుడు వరదలేదు, దానికి డబల్ దేవుడు వసూలు చేస్తాడు. ఓకే. నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, మీరు తప్పుగా అనుకోవచ్చు. చెప్పండి. సో బ్రదర్ అనిల్, సో ఎక్కడ కనిపించాడు? అవును, ఎక్కడ నేను చూడలేను, ఎక్కడ షాపింగ్ కానీ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు, కానీ మీ దగ్గర రావడం జరిగింది. అవునా? సో ఎందుకు వచ్చింది? సో బ్రదర్ అనిల్ ఒక టీవీ ఛానల్, నాకు ఒక బ్రదర్ తెలుసు. ఓకే. బెన్హర్ అని. సో ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడు మీలాంటి టెస్ట్ మని ఉన్నాడు. ఓకే. సో నీలాంటి వాళ్ళకి అనిల్ చాలా ఇన్స్పిరేషన్గా బాగుంటుంది, వండర్ఫుల్ పర్సన్ అని జగన్ అన్న వాళ్ళ బావగారు ఇక్కడికి వచ్చారు. అదే వచ్చినారు. నిజంగా మీలాగనే వండర్ఫుల్ టెస్ట్ మనీ మనోహర్, గాడ్ బ్లెస్ యూ. నేను ఇలాంటి వాళ్ళని చాలా తక్కువ చూడడం, 100% నా వంతుకు నేనైతే నీ దగ్గరకు వచ్చి బ్లేజర్ కుట్టించుకుంటాను అన్నాడు. నిజంగా ఇప్పుడు మనకు సంబంధించిన తెలంగాణ కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ అందరి దగ్గరికి వెళ్తా, అందరి దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళకి ప్రతి ఇయర్ సంబంధించిన బ్లెస్సింగ్స్ ఇస్తాను. నా క్యాలెండర్స్ కానీ ఇన్వైట్ చేస్తాను, మాట్లాడతాను, చేస్తాను. మనకు అట్లా ఏం లేదన్న, ఈ పార్టీ ఆ పార్టీ అని అందరు మనోళ్ళే, అంతే, అంతలో ఏం లేదు. వాళ్ళకు కొంతమంది సార్ వాళ్ళు కేటీఆర్ తరపున, రేవంత్ రెడ్డి తరపున, దాని తర్వాత బీజేపీ తరపున అందరూ వస్తారు. సిపిఎం వాళ్ళు, సిపిఐ, జనసేన, అన్ని పార్టీలు అన్ని మనోళ్ళే అన్న. నాకు ఇది అది లేదు. ముఖ్యమంత్రి ఎవరున్నా మనం ఓరు పాలించి వాళ్ళు రెస్పెక్ట్ చేయాల్సింది, అంతే. సో ఎవరైనా సరే మనం ఇంటికి ఓనర్ ఉంటాము, నేను నమస్తే పెట్టాను ఊరుకుంటున్నా, జస్ట్ పెట్టినా పెట్టకుండా అయితే మనం రెంట్ కట్టాలి, మన పని మనం చూసుకోవాలి. సో ఏదైనా సరే నేను రెస్పెక్ట్ ఇస్తాను, మాట్లాడతాను, అందరితో హంబల్గా ఉంటాను. ఎప్పుడైనా నా పిల్లల మీద కోపం చేస్తాను, కానీ మన మీద కోపం చేయను. ఓకే. అయితే బ్రదర్ అనిల్ వచ్చినప్పుడు ఎవరన్నా ఏమైనా కామెంట్స్ చేయడం జరిగిందా?
అంటే నేను ఆయన ఫోటో పెట్టినా కానీ జస్ట్ గాడ్ బ్లెస్ యూ అన్నది ఏమనలేదు అన్న. ఓకే. అట్లా ఏం మాట్లాడలేదు. వేరే వాళ్ళు జనాలు కామెంట్స్ చేయడం కానీ ఏదన్నా. కానీ ఒకటి పెట్టగా నాకు ఒక మాట అన్నారు. నాకు ఇప్పుడు నాకు మా దాంట్లో వాక్యాలు పెడతాను బ్లెస్సింగ్స్. ఓకే. నేను షాప్ ఓపెన్ చేసినప్పుడు మా చర్చ్ మెంబర్స్ వచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చినారు. అయితే అవి నేను పెట్టుకుంటే ఏడు క్రిస్టియన్ రా ఈయన దగ్గర పోవద్దురా అని అన్నారు. నాకు ఒకటే బాధ అనిపించింది. నేను అడిగిన, నేను క్రిస్టియనే, నా దగ్గర పోవద్దని అంటున్నావు. మరి నేను కూడా క్రిస్టియన్ దగ్గర పోతా, వేరే దగ్గర పోతా, వాళ్ళ పని జరుగుతుందా? పెట్రోల్ బంక్ దగ్గర పోతాం, హిందూ ఉన్న ముస్లిం ఉన్న చేయాల్సిందే. పెట్రోల్ మనకు అవసరం. తిండి దగ్గర పోతాం, హాస్పిటల్ దగ్గర పోతాం, ప్రతి దగ్గర పోతాం. నువ్వు క్రిస్టియనా ముస్లిమా నీ దగ్గర పోదని అంటామా? నా దగ్గర పనిచేసే పిల్లలు కూడా 30 మందిలో హిందూ ఉన్నారు, ముస్లిం ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. నాకు ఆ భేదం లేదన్న. నేను మా తాత వాళ్ళంతా నమ్ముకున్నారు. ఆ దేవుని దయ వల్ల నీ స్థాయిలో ఉన్నా, మీ అందరి సపోర్ట్ వల్ల. నేను కూడా అందరికి వెళ్ళేటప్పుడు ఈ ఇల్లు వాళ్ళని చూడనన్నా, మన అవసరం మనం తీసుకున్నామా, మంచి చేసిందో చెడు చేసిందో అంతే తప్ప. కానీ ఈ రిలేషన్స్ అవన్నీ మనకేం తెలియదన్నా. ఏదున్నా మనిషినప్పుడు మంచిగా బతకాలి. ఇప్పుడు మనము మంచిగా కొడతాము. ఇప్పుడు కృష్ణ స్కూల్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి, పెద్ద పెద్ద ఆర్ఫనేజ్ ఓల్డ్ ఏమ్స్ అన్ని క్రిస్టియన్స్ ఉన్నాయి, కొంతమంది ముస్లిమ్స్ ఉన్నాయి, అందరూ ఉన్నారన్న. అంతా మన వాళ్ళే. మనం ఈక్వల్ ఎప్పుడు ప్రేమిస్తామో అప్పుడు మనము మన కుటుంబాలు దీవించబడతాయి. అదే. గ్రేస్ న్యూ డిజైనర్స్ మనోహర్ నెలకి ఎంత సంపాదిస్తుంది? నెలకి సంపాదన అంటే చెప్పలేమన్నా, చెప్పలేము. ఎందుకంటే కొన్ని కోట్ల చెప్పలేమంటే లక్షలలో ఉంటుంది. నేను అనుకోను, జనాలు అనుకుంటారు. అందుకని 100% సంపాదిస్తానా. ఓకే. లక్షల్లో ఉంటుంది. సంపాదించిన దాంట్లో మనకు లేనోళ్ళకి ఒక్కటే అన్న. ఎందుకు లేనోళ్ళకి పేదలకి పేదలు అంటున్నాను? వాళ్ళకు ఎవరు కొంతమంది లేరు పెట్టేటోళ్ళకు. నేను నా వాళ్ళని నేను చూసుకుంటున్నా. నాకు అన్న భూమి మీద అందరికి ఒకటే మెంటల్ మైండ్ ఇచ్చిన అనుకో, లేనోళ్ళకి ఎవరు సాయం చేయాలా? చెప్తున్నా ఒక మాట వరుసకి. నా వంతుకు నేను చేస్తున్నా. 1000 రూపాయలు వచ్చింది అనుకో, 100 రూపాయలు చేస్తున్నా, మిగతానే ఖర్చులు పెట్టుకుంటున్నా, అంతే. కానీ మీరు కొన్ని మీ వీడియోస్ చూసినప్పుడు ఈ లోగో ఎందుకో నాకు అట్రాక్షన్ అనిపిస్తుంది. ఈ లోగో ఇట్లనే ఎందుకు డిజైన్ చేసారు? అది వండర్ఫుల్ కదా అన్న. అన్ని కలర్స్ ఉంటాయి, ఎవరు తిరుగు రాదు. స్పెషల్గా. సో నేను కూడా ఎప్పుడు స్పెషల్గా ఉండడానికి ట్రై చేస్తాను. ఓకే. కొత్త డిజైన్స్ అన్న. కస్టమర్ని నీట్గా చూపించినాం అనుకో, ఏడగుట్టినవరా అంటారు. తేడా కూర్చున్నాం అనుకో, ఎవర్రా కుట్టిన. అవును. సో కస్టమర్ని నీట్గా నేను ఎట్లా రెడీ అవుతానో వాళ్ళు అట్లా రెడీ చేస్తానన్న. వాళ్ళంతా మా వాళ్ళు, నా దగ్గరకు వచ్చిన నా వాళ్ళు, మన వాళ్ళని నేను చేస్తాను. కొంతమంది మనం చెప్పింది అర్థం కాక కొంతమంది ప్రైస్ క్యాలిక్యులేషన్ చూస్తారు, అట్లా చూస్తారు, ఏదో మాట్లాడుతూ ఉంటారు. సో నేను పట్టించుకున్నాను. పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేమన్నా. నా లైఫ్ ముందుకు వెళ్తూనే ఉంటుంది. నేను ఇక నా లైఫ్ ముందుకు వెళ్తున్నా పోతే నేను ఎదుగుతానో అంతమంది ఉపాధి కలిగించగలుగుతాను. చాలామంది చిన్న చిన్న కంపెనీ, పెద్ద కంపెనీ 2000 మంది 3000 మంది ఉపాధి కలిగిస్తూ ఉంటారు. మేము కూడా అట్లా చేస్తున్నాం. నా దగ్గర 36 మంది, ఇంకో బ్రాంచ్ జూబ్లీస్ ఓపెన్ చేసిన అనుకో, ఇంకో 15 మంది, ఇంకొంచెం పెద్దగా ఓపెన్ చేసిననుకో 200 మంది ఉపాధి కలిగిస్తున్నామా లేదా? అది చూసుకోవాలి. సో ఇట్లాగే అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్తో నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. సో మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి అన్న? మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ ఓకే ఫ్యాబ్రిక్, స్టిచ్చింగ్, డిజైనింగ్, సూట్స్ కానీ, షెర్వానీ కానీ, జోధ్పూరి కానీ. చూద్దామా? యా డెఫినెట్లీ. ఓకే, ఒకసారి మనం చూద్దాం. ఇంట్రొడ్యూస్ చేయడం మర్చిపోయినా, మా తమ్ముడు. ఓకే, హాయ్ బ్రో. పేరు? శాలం రాజా. సో అన్నదమ్ములు మొత్తం దుమ్ము దులిపేస్తురా? నేను తమ్ముడు, ఇంకో చిన్నమ్మ కొడుకు, మామయ్య కొడుకు, అత్తమ్మ కొడుకు, ఇంకోరు మామయ్య కొడుకు. నాకు మొత్తం అర్థమైంది. అంటే ఎవరో బయటలో తెచ్చుకుంటే మోసాలు చేస్తారని మొత్తం ఫ్యామిలీని దింపేసిరా? అన్న నిజంగా వాళ్ళ పరిస్థితి అసలు బాగాలేదన్న. ఇప్పుడు ఒక పిల్లగాడు మేస్త్రి పని చేస్తే సాయంత్రానికి ఎంత కష్టం అనిపిస్తుందో అలాంటి పిల్లగాని తీసుకొచ్చుకుని నాకు పెట్టుకున్నాను. ఒకడు పెట్రోల్ బంక్లో పని చేస్తే మన పరిస్థితి బాగాలేకపోతేనేమో తీసుకొచ్చి అలాంటి తీసుకొచ్చుకున్నాను. ఒక ఆయన ఎలక్ట్రీషియన్ పని చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను. వాళ్ళ దాంట్లో కూడా నన్ను చాలా డిస్కరేజ్ చేసి, డిసప్పాయింట్ చేసి, డిగ్రేడ్ చేసిన కూడా ఉంది. కానీ అవి నాకు వద్దు. ఆహా, మనోహర్ గారు మీరు నిజ జీవితం ఇదా అని తెలుసుకొని ఒకటి వాళ్ళకు ఉపాధి కల్పించి నేర్పిస్తాను. ఓకే, అంతేగాని మనం బిజినెస్ ట్రిక్స్ మనసులో మీద ఉపయోగించమన్నా. అంతేనా? డబ్బులు వచ్చిందని చెప్పి నేను చెప్తున్నా కదన్నా, డబ్బులు వచ్చిందని కాదన్నా. ఎప్పుడు మనం మీరు చూడండి ఒకసారి, నాకు అన్ని చీరలు నేను కూడా అదే చీర వేసుకుని కూర్చొని. అవునవునవును. నేను రాగానే అడిగినా, అంటే మాకు కూర్చోడానికి వేరే చీరలు లేవా? లేదు, ఇక్కడ అందరికి ఒకటే చీర అని అన్నారు. రైట్ అన్న. మనకి ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి మ్యారేజ్ కన్నా. ఓకే,
సో మ్యారేజ్లో మనకి చాలా డిజైన్స్ ఉంటాయి అన్న. రా సిల్క్లో, ప్లెయిన్ సిల్క్లో, టర్సర్ సిల్క్లో, మగ్గం వర్క్ అని, పట్టు అని, కంచి పట్టు అని చాలా డిజైన్స్ ఉంటాయి. సో బేసిక్ ఫ్యాబ్రిక్ నుంచి హై వర్క్ మన దగ్గర డిజైన్స్ ఉన్నాయి. సో దాంట్లో కొన్ని ప్యానల్ వర్క్ ఇక్కడ, కానీ కొన్ని శారీకి మ్యాచింగ్కి, కొన్ని లెహంగా మ్యాచింగ్, కొన్ని హాఫ్ శారీ మ్యాచింగ్కి అట్లా డిజైన్స్ ఉంటాయి. దాంట్లో షెర్వానీ ఫ్యాబ్రిక్ ఇది. ఓకే. సో దీంట్లో మనం మీ మ్యారేజ్ కోసం కానీ, రిసెప్షన్ కోసం కానీ, ఎంగేజ్మెంట్ కోసం కానీ, లేకుంటే ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ, పోస్ట్ వెడ్డింగ్ షూట్ కానీ, లేకుంటే పెళ్లి కొడుకు చేసినప్పుడు కానీ, ఇక మనకు గ్రోపేషన్ కానీ, తొట్టల ఫంక్షన్ కానీ, ఇంకా అన్ని ఫంక్షన్లకు సంబంధించిన డిజైన్ పిల్లగాడు పుట్టినప్పటి నుంచి పెళ్లి దాకంట అన్ని మన దగ్గర ఉంది. రైట్. దీంట్లో మనకి ఇది ఈ డిజైన్స్ వచ్చేసి మనం సంగీత కూడా వేసుకోవచ్చు. సో మీలాంటి వాళ్ళ పెళ్ళికి మేము వేసుకోవడానికి కూడా ఇలాంటి డిజైన్ పనిచేస్తాయి. సో నా పెళ్ళికి పక్క ఇదే వేసుకొని వస్తాడు. రైట్ అన్న. సో దాని తర్వాత నార్మల్గా మనము మన రిలేషన్ పెళ్ళిస్ కానీ, మన బ్లడ్ రిలేషన్లో పెళ్ళి కానీ, లేకుండా ఫ్రెండ్స్ పెళ్ళిస్ కానప్పుడు కూడా మనం ఇలాంటి కుర్తాస్ వేసుకోవచ్చు. హల్దీ కానీ, మెహందీ కానీ, సంగీత్ కానీ, దాని తర్వాత అన్ని ఫంక్షన్స్కి గ్రోపేషన్ కానీ సంబంధించిన కుర్తాస్ ఇవి. కుర్తాస్ ఇందులో షర్ట్స్ కూడా కొట్టుకుంటారు కదా, షర్ట్స్ కూడా కుట్టించుకుంటారు. దీంట్లో చికెన్ కర్రీ ఉంది, లక్నో ఉంది. దాని తర్వాత చికెన్ కర్రీ కాదు, చికెన్ కర్రీ, లక్నో డయబుల్ ఫ్యాబ్రిక్స్ అయితే ఎక్కువ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే షేడ్ మంచి రాదని. సో మిగతా ఫ్యాబ్రిక్స్ అన్ని ఇలా ఉన్నాయి. ఓకే. సో దాని తర్వాత మనకి షర్ట్స్లో ప్లెయిన్, ప్రింట్, చెక్స్, ఇక రెగ్యులర్గా ఆఫీస్ వేర్కి కానీ, లేకుంటే పెళ్లి చూపులో పోయినప్పుడు కానీ, దాని తర్వాత మనకు ఫార్మల్లో రిసెప్షన్కి వెళ్ళినప్పుడు ఫార్మల్ కుట్టించుకోవడం కానీ, అలాంటి డిజైన్స్ కోసం ప్లెయిన్, చెక్స్, ప్రింట్ మనము ఎక్కువ కస్టమైజేషన్ చేస్తాం. ఎందుకంటే నేను స్టాక్ ఎక్కువ పెట్టుకోను, ఎందుకంటే కొత్త కొత్త స్టాక్ వస్తుంది కాబట్టి ఏదైనా స్టాక్ ఒక్కసారి తాను అయిపోయిందంటే రిపీట్ మళ్ళీ తెప్పాను, కొత్త స్టాక్ కోసం ప్రయత్నం చేస్తాను. అంటే లిమిటెడ్ స్టాక్ పెట్టుకుంటాను ఎక్కువ, ఎందుకంటే ఎందుకు ఇట్లా 4 ఫ్లోర్ మొత్తం నింపి జనాలకు అర్థం కాదు. కస్టమర్ వచ్చిందంటే మీ టెన్షన్ నేను తీసుకుంటాను, నాకు డబ్బులు ఇస్తున్నావు కదా, ఎవ్రీథింగ్ ఐమ్ టేక్ కేర్. డాక్టర్ అదే. కానీ నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి. ఇంతకుముందుకు అన్నారు అంటే పెళ్లి చూపులకు పోయేటప్పుడు కుట్టించుకోండి అని చెప్పి, ఎవరన్నా వచ్చి పెళ్లి చూపులకు వచ్చి అన్న పిల్ల ఓకే అని చెప్పి చాలా మంది పెళ్లి చూపులకు అని తీసుకొని, ఓకే నేను ఒకటే చెప్తా, ఆల్ ది బెస్ట్ అన్న, తప్పకుండా వస్తావని చెప్తా. ఓకే. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ తీసుకొచ్చేస్తారు. ఓకే. చాలా మంచిగా అనిపిస్తుంది నా పేరుని చూసి, ఎందుకంటే కొత్తగా పెళ్లి చేసుకున్న జంట వండర్ఫుల్ అని నూతన జీవితం ప్రారంభించబోతున్నారు కాబట్టి గాడ్ బ్లెస్ అని మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తాను. ఓకే. అందరూ నిజంగా చెప్తున్నాను, నోటి నుంచి వచ్చే మాట గాడ్ బ్లెస్ యూ. సో అందరినీ మీరు బ్లెస్ చేస్తున్నారు, అర్థమైపోతుంది. ఇంటర్వ్యూలో మీరు అందరు మంచిగా ఉండాలన్నప్పుడే నాకు అర్థమైపోయింది. అంటే మీరు ఎంత అందరు బాగా కోరుకుంటున్నారు కాబట్టి మీరు బాగున్నారు అన్నట్టు. అంతే. అది నిజంగానా చాలా తక్కువ మందికి ఉంటుంది. అవును. కొంతమంది ఉన్నోళ్ళు బయటకు చెప్పారు. సో అట్లా దీంట్లో మళ్ళీ అన్న ప్లెయిన్లో లెనిన్ ఉన్నాయి, సెల్ఫ్ డిజైన్స్ ఉన్నాయి. సో నా దగ్గర వచ్చే కస్టమర్స్ మొత్తం అంతా అంటే 1 year నుంచి లైక్ 35, 40, 50, 60 ఏజ్ వరకు వస్తారు. సో లెనిన్ ఎక్కువ నేను తక్కువ యూజ్ చేస్తాను, కొంచెం లిమిటెడ్ స్టాక్ పెట్టుకున్నాను. సో దాని తర్వాత దాంట్లో మళ్ళీ పేపర్ కాటన్ కానీ, ఖాదీ కాటన్ కానీ, సింపుల్ కాటన్ లెనిన్లో కానీ మనకి ఈ క్లాత్స్ ఉన్నాయి దీంట్లో. దాని తర్వాత ఇప్పుడు జోధ్పురి, బన్గల జోధ్పురి సంబంధించిన డిజైన్స్ అన్ని, ఇవన్నీ గ్లిటర్ డిజైన్స్, సెల్ఫ్ డిజైన్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ జోధ్పురి అంటారు దాన్ని. దాని తర్వాత ఇవన్నీ షాల్ కలర్స్, అండ్ సూట్ పైన వేసే కలర్స్, టెక్స్చర్ అంటారు, షాల్ కలర్ అంటారు. సో దానికి సంబంధించిన షాల్ కలర్స్ ఇవన్నీ. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు షెర్వానికి సంబంధించి చిన్న పన్న, పెద్ద పన్న ఉంటుంది. సో దీనికి మనకు ఒక సెక్షన్ సపరేట్గా పెట్టిన. ఇవన్నీ వచ్చేసి టీఆర్ అంటే మనము మీటింగ్స్కి అటెండ్ కానీ కావాల్సిన సూట్ ఉంటుంది కదా, మీటింగ్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, దాని తర్వాత మేనేజ్మెంట్ కొత్త సూట్స్ డిజైన్ చేసుకుంటారు. దాంట్లో కొంతమంది కూడా ఈ సూట్లో కూడా కస్టమైజేషన్ డిజైన్ చేయించుకుంటారు. అంటే దర్జీ వర్క్ కానీ, మగ్గం వర్క్ కానీ, ప్లెయిన్ వర్క్ కానీ, స్టోల్ వర్క్ కానీ, పల్స్ వర్క్ కానీ, డయబుల్ వర్క్ కానీ అన్నీ ఉంటాయి. ఎనీ టైప్ ఆఫ్ డిజైన్స్, ఎనీ ఫ్యాబ్రిక్ విల్ డూ. ఓకే. మనం ఇంకా బొటిక్లో కొన్ని డిజైన్ చేసినా కూడా ఉన్నాయి. సో ఇవి మనం డిజైన్ చేసిన ఇవన్నీ కొంతమందికి ఈ ఓన్లీ జస్ట్ ఇలా మన దగ్గర ఉంటాయని చెప్పేసి ఇట్లా డిజైన్ చేసిన. అంటే వీటిని చూడంగానే మాకు ఈ టైప్ కావాలని చెప్పేసి అడుగుతారు. నేను సపరేట్గా అన్న కొంతమంది కస్టమర్స్కి తెలియదు, కొంతమంది తెలుసు, కొంతమంది అడుగుతారు. కానీ ఒకటి ఏంటంటే ది బెస్ట్ ఫ్యాబ్రిక్లో, బెస్ట్ ప్రైస్లో డిజైన్ చేస్తాను. ఓకే. చాలామంది రివ్యూస్ చాలా బాగా ఇస్తారు, బాగుందని చెప్తారు. కొంతమంది ఏమనుకుంటారంటే కొంచెం ప్రైజెస్ ఎందుకు వెనక ముందు అయితే క్వాలిటీ మెయింటైన్ చేస్తే ప్రైస్ వెనక ముందు అయితే, అవును అంతేనే కదా. సో అట్లా ప్రైస్ మెయింటైన్ చేస్తూ, ఫ్యాబ్రిక్ మెయింటైన్ చేస్తూ, స్టిచ్చింగ్ మెయింటైన్ చేస్తూ, డిజైన్ మెయింటైన్ చేస్తూ, కస్టమర్ కూడా మెయింటైన్ చేస్తారు. కానీ లేదు మీరు మెయింటైన్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే సో మీ దగ్గర రేట్స్ కూడా ఎక్కువ లేవు. నేను తీసుకున్నా కదా, అసలు రేట్స్ ఎక్కువ లేవు. ఇప్పుడు మీరు వేసుకుంది నేను కుట్టింది కదా, నేను చెప్తుంది అప్పటి నుంచి, నేను ఇంటర్వ్యూ అయినప్పటి నుంచి నేను చెప్తానే ఉన్నా మీరు కుట్టింది అని. కానీ మీ బ్లేజర్ అని ఒకసారి వేసుకొని చూపించాను. అలా వద్దులే, ఏమంటారా, వేసుకున్నాను ఒకసారి, అర్థమైతే కదా. ఇన్ని మాటలు మాట్లాడుతూ కుడుతుండలేదు, జనాలకు అర్థం కావాలి కదా. సరే, సో అన్న బ్లేజర్ వేసుకోమంటుంది కాబట్టి వేసుకొని వద్దాం. సో లోపల కూడా సంథింగ్ ఏమో ఉన్నాయి కదా, అక్కడే బ్లేజర్ వేసుకుందాం. చాలా డిజైన్స్ ఉన్నాయి లోపల. వెల్కమ్ బ్యాక్ టు గ్రేస్ న్యూ డిజైన్స్.
మొత్తానికైతే బ్లేజర్ వేయాలన్నా బ్లేజర్ వేసేసిన. అన్న ఇప్పుడు చెప్పండి అన్న, ఫ్యాబ్రిక్ ఎట్లుంది, ఫిట్టింగ్ ఎట్లుంది, ప్రైస్ ఎట్లుంది చెప్పు. నేను ఇంతకుముందే చెప్పిన. సో మీ దగ్గరికి వస్తే మాత్రం అంటే ఒక పర్సన్కి అంటే ఏం తెలియకున్నా మీరు జస్ట్ అన్న దగ్గరికి వస్తే అన్న అంటే మీ ఫేస్కి ఏది సెట్ అవుతుంది, ఏంటి మీ బాడీకి ఏది సెట్ అవుతుంది, ఏ కలర్ అయితే బాగుంటుంది, ఎట్లా అవుట్ఫిట్ అయితే బాగుంటుంది అని మొత్తం అన్ననే చెప్తాడు. దాని తర్వాత మీరే అన్న మీ ఇష్టం వచ్చినట్టు మీరే ఇవ్వండి అని చెప్పేసి మీరు పక్కా చెప్తారు. సో ఫస్ట్ టైం నేను బ్లేజర్లో ఇంటర్వ్యూ చేస్తున్నా. సో ఈ టైపు నెక్స్ట్ టైం గురించి మంచి వీడియోస్ కుట్టించుకోండి అన్న. అంతేనా? పెద్ద పెద్ద వాళ్ళు ఇంకా చేయాలి కదా మీరు. సో మీరు అందరు కామెంట్ చేయండి నాకు ఎట్లుంది అనేది. సో దాన్ని బట్టి నెక్స్ట్ బ్లేజర్ల మీద ఇంటర్వ్యూ చేద్దామా లేకుంటే ఎట్లా అనేది మనం ఆలోచిద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయి. కొన్ని కస్టమర్స్ డెలివరీ ఇచ్చారు. ఇది ఈగల్ లోగో, ఓకే, స్టోన్స్, పర్ల్స్ విత్ లోగో డిజైన్స్తో థీమ్తో ఇలా చేస్తాం. ఓకే. సో దాని తర్వాత మీకు కొంతమంది ఇంపోర్టెడ్గా మాకు కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అన్నప్పుడు ఇది టర్సర్ సిల్క్ పైన 100 గ్రామ్ రా సిల్క్ పైన దర్దూజ్ వర్క్తో డిజైన్ చేస్తాం. ఓకే. అంటే మన దగ్గర మగ్గం వర్క్ కూడా ఉంటుందా? యా, మగ్గం వర్క్. మన ఓన్ మగ్గం చేసే వాళ్ళు మన దగ్గర 15 మెంబర్స్ ఉన్నారు. ఓకే. మొత్తం బయట వాళ్ళే కొంచెం నీట్గా ఫినిషింగ్ వర్క్ చేస్తారు. షూ తీసుకో. ఇగో ఇలాంటి వర్క్ కూడా చాలా ఉంటాయి. ఓకే. ఇది అవినాష్ అన్నది బిగ్ బాస్కి. ఓకే. ఎప్పుడు వెళ్తుంది ఇది? పంపించాలి. పంపించాలా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు బిగ్ బాస్లో అవినాష్ బ్రో ఉన్నాడు కదా, సో బ్రో కోసం అంట. ఇది కూడా అవినాష్ బ్రోదే. ఓకే. అది కూడా అవినాష్ బ్రోదే. ఓకే. సో దాని తర్వాత చాలా ఉన్నాయి అన్న. ఇప్పుడు షూస్ కూడా మనం ఇట్లా ఓన్గా డిజైన్ చేస్తాము. షూస్ పైన కూడా మగ్గం వర్క్ వచ్చేసి ఇట్లా నీట్గా ఫినిషింగ్తో విత్ హీల్స్తో కూడా చేసిస్తాం. సో అవన్నీ కూడా అన్న అన్ని కస్టమర్స్ డెలివరీ అయ్యాయి. ఓకే. కస్టమర్స్ సంబంధించిన ప్లెయిన్లో కానీ సెల్ఫ్ డిజైన్లో కానీ చాలా మంది కస్టమర్స్ ఏంటంటే ఆన్ ది స్పాట్లో డెలివరీ తీసుకుంటారు. సో ఎవరైతే కొన్ని కస్టమర్స్ పెండింగ్ ఉన్నాయి వాళ్ళ బ్లేజర్స్ కానీ స్టాక్ ఉంటే ఇక్కడ ఫార్మల్స్ ఇవన్నీ ఇక్కడ సెక్షన్. సో అక్కడ ట్రయల్ రూమ్. సో ఈ క్యాప్స్ మొత్తం మనం రెడీ చేసినా లేకపోతే మనం ఓన్ మేకింగ్ అని. కొంతమందికి ఎట్లా అంటే షెర్వానీస్ మన దగ్గర తీసుకున్న ఫ్యాబ్రిక్కి వాళ్ళ స్కిన్ టోన్కి ఏది మ్యాచ్ అవుతుందో, వాళ్ళ హైట్కి ఏది మ్యాచ్ అవుతుందో, ఓకే, ఆ శారీకి కనీసం కాంట్రాస్ట్ చేయాలి కదా. ఓకే. శారీ మ్యాచింగ్ కానీ లెహంగా మ్యాచింగ్ కాంట్రాస్ట్ చేయాలి కాబట్టి దానికి సంబంధించిన మెరూన్ కానీ క్రీమ్ కానీ డల్ క్రీమ్ కానీ గోల్డ్ కానీ క్రీమ్ అండ్ మెరూన్ మిక్స్ కానీ మెరూన్ అండ్ గోల్డ్ మిక్స్ కానీ ఇట్లా క్యాప్స్ అన్ని డిజైన్ చేసుకొని పెట్టుకున్నాను. ఓకే, సూపర్ సార్. అంటే ఇప్పుడు వారికి మ్యాచింగ్ ఉండాలన్నట్టు. నేను మీ పెళ్ళి అయితే మీ పెళ్ళిగా ఫీల్ గాను, నా పెళ్ళిగా ఫీల్ అవుతా. అట్లా అనుకుంటే ఎన్నో పెళ్ళిళ్ళు అయితే జాగ్రత్త. లేదు, డ్రెస్ కోసం నేను ఉంటే ఎంత బాగుంటది. ఒకటే అన్న, ఈజీగా బిజినెస్ డెవలప్ అవుతుంది అన్న. ఒక మనిషి నీట్ కనబడ్డారు అనుకో, ఎక్కడ కుట్టిరని అడుగుతారు. అట్లా సరిపోతుంది అన్న, చాలు. ఈజీగా మన మౌత్ టు మౌత్ పబ్లిక్ ఈజీగా. అంతే అంతే. కొంచెం మనము మన దగ్గర ఎందులో కొంచెం ప్రైస్ పర్ఫెక్ట్ పెట్టుకున్నాం అనుకోండి, క్వాలిటీ కావాలంటే మంచి ప్రైస్. కొంతమంది బయట నుంచి బట్ట తీసుకొస్తారన్న, బట్టకేమో 500 అయితే కుట్టుడు కింద అయితే అది ఎడ ఫినిషింగ్ వస్తుంది అన్న. ఎంత మంచి క్వాలిటీ క్లాత్ యూజ్ చేస్తే అంతమంది మెటీరియల్ కానీ అంతమంది వర్కర్ ఫినిషింగ్ ఇచ్చేవాళ్ళు బాగుంటే ఫిట్టింగ్ అంతా పర్ఫెక్ట్గా చూస్తాం. ఇల్లు కట్టేటప్పుడు సిమెంట్లో కానీ కంకర్లు కానీ ప్లంబర్లు కానీ ఎలక్ట్రీషియన్లు కానీ లేకుంటే వుడ్ వర్క్లు ఏం తేడా వచ్చినా కానీ ఫినిషింగ్ అంతా పోతుంది. ఎంత బెస్ట్ క్వాలిటీ యూజ్ చేస్తే అంత స్టాండర్డ్గా ఉంటుంది. అంతే. సో వీక్ ఆఫ్ ఏమైనా ఉంటుందా లేకుంటే డైలీ 365 డేస్లో ఎవ్రీ సండే ఇస్ క్లోజ్, కానీ వర్కర్ల కోసం సండే క్లోజ్ చేస్తా. మండే టు సాటర్డే మార్నింగ్ 11:30 నుంచి 10:30. ఎప్పుడైనా కస్టమర్స్ వస్తే 11 వరకు ఉంచుతా. ఓకే. సో నాకు తెలిసి ఎక్కువ నైట్లో వస్తారు అనుకుంటా కస్టమర్స్. కొంతమంది వస్తారన్న. మనకి ఏంటంటే ఇప్పుడు ఇది ఫస్ట్ ఇది సెకండ్ బ్రాంచ్ ఆర్టిస్ట్ మా అక్కడ సికింద్రాబాద్ ఎందుకు తీసేసానంటే కస్టమర్స్ పార్కింగ్ ఇబ్బంది పడుతున్నారు ఒకటి, రెండోది కనీసం బైక్ కార్ కానీ ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. వాళ్ళకు మనం ఏదైనా బెస్ట్ ఇస్తాం కదా, అందుకోసం అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసిన. ఇక్కడ ఏంటంటే ముషిరాబాద్ మెట్రో, చిక్కడపల్లి మెట్రో దగ్గర ఉంటుంది, అండ్ నెక్స్ట్ బస్ స్టాండ్ కూడా దగ్గర ఉంటుంది. సో అన్ని వాకేబుల్ డిస్టెన్స్ ఉంటాయి, పార్కింగ్ ఉంది, పర్ఫెక్ట్ ఉంది. సో నిజంగా మీరు బాగా ఆలోచించారు అన్న. ఎందుకంటే ఎప్పుడన్నా ఎవరమన్నా అంటే గ్రేస్ న్యూ డిజైనర్స్కి వెళ్దామని చెప్పేసి ఎవరన్నా చెప్పినప్పుడు మన కార్కి పార్కింగ్ ఉండదు, గాడికి వద్దు వేరే దగ్గరికి వెళ్దామని చెప్పి ఇట్లా చాలా మంది టాక్స్ మాట్లాడతారు అన్న. చెప్తున్నా కదా, అదే కొంచెం 5-10 నిమిషాలు వెయిట్ చేయలేకుండా ఉంటారు కొంతమంది. అరే పార్కింగ్ లేదు ఏం కుడతారు అని అనుకుంటున్నారు. ఫస్ట్ ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ చేసి అర్థమవుతుంది. సో అంటే మీ డ్రీమ్ ఏముంది అంటే ఎవరికైనా హీరోలకు కానీ ఎవరికైనా పొలిటీషియన్ లీడర్స్కి అంటే వీళ్ళకి చేయాలనుకుంటున్నా అనేది ఏదైనా ఉందా? లేదన్నా, ఒకటే డ్రీమ్. ప్రతి ఒక్క అంటే ఎవరైతే సూట్ వేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే కొంతమంది డిజైనర్స్ డిజైన్ చేయించుకొని ఆశ కలిగి ఉన్నారో వాళ్ళందరూ డిజైన్ చేయాలి. ఓకే. ఆల్మోస్ట్ సెలబ్రిటీస్ అంతా పెద్ద పెద్ద వాళ్ళంతా డిజైన్ చేసుకుంటారు. అరే నా జీవితంలో సూట్ వేసుకోవాలా, నేను అన్న దగ్గర ఒక డిజైనర్ దగ్గర టైలర్ వేరు, డిజైనర్ వేరు, రెడీమేడ్ వేరు.
డిజైనర్ ఎప్పుడు 365 days న్యూ డిజైన్సే. ఇప్పుడు అన్ని బాడీ స్ట్రక్చర్స్ ఒకలా ఉండవు, అన్ని స్కిన్ టోన్ ఒకలా ఉండవు, అందరు ఫేస్ కట్లు ఒకటే ఉండవు. డిజైన్ చేయడం చాలా టాస్క్ అన్న. చెప్తున్నా కదా, ఒకసారి ట్రయల్ చేయాలి, సెకండ్ టైం ట్రయల్, లేకపోతే థర్డ్ టైం ట్రయల్ చేయాలి. నిజంగా చెప్తున్నా, 3 ట్రయల్స్ చేయాలి. అప్పుడప్పుడు 1 ట్రయల్లో సెట్ అవుతుంది. కొంతమంది అన్న నిజంగా చెప్తున్నా, యూఎస్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వస్తారు, దుబాయ్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వస్తారు. కొంతమంది వచ్చి ఇక్కడ దుబాయ్ నుంచి ఒక కస్టమర్ ఉన్నాడు, ఇక్కడికి వచ్చి తీసుకొని మన ఫ్లైట్కి మళ్ళీ వెళ్ళిపోతారు. ఓకే, సో నేను ఇప్పుడే మీకు ఆర్డర్ ఇస్తున్నా. సో నా పెళ్ళికి కూడా మీరే షేర్వాణి అట్లా బ్లేజర్ కూడా మీరే చెయ్యాలి. సంబంధం ఓకే కాకముందుకే. మరి నేను కొంటేనే కదా మా ఫ్యాన్స్, మా వాళ్ళు, మా సబ్స్క్రైబర్స్ అందరు కొనేది. 101% అన్న. కానీ నిజం చెప్తున్నా, ఏదో నేను మాట కనలేను, నిజంగా నేను నా మ్యారేజ్ ఓకే అయితే నేను మీ దగ్గరనే ఒక మాట చెప్పాను, నాకు ఇది బట్టల షాప్ ఉంది, కొంతమంది నా కస్టమర్స్కి చెప్పుల షాప్ ఉంది, శారీ షాప్ ఉంది, ఓకే, కటింగ్ షాప్ ఉంది, ఓకే, నేను వాళ్ళకి బిజినెస్ ఇక్కడ నుంచి పంపిస్తా అన్న. మనము కొంచెం ఒకరినొకరు హెల్ప్ చేసుకోవాలన్న. మీ దానికి ఇంటర్వ్యూస్ కంటే మనం చెప్పలేం కానీ, ఇప్పుడు ఒక బిల్డర్ ఉన్నాడు, నాకు మా తమ్ముడు వాడు ఇల్లు కట్టుకుంటాడు, అయ్యే సార్ దగ్గర కూడా మంచిగా ఉంటుంది, నాకు ఆయన కటింగ్ అని ఉంటాడు, ఆయన దగ్గర పంపిస్తా. అరే ఇక్కడ చెప్పులు బాగుంటే పంపిస్తా, కొంతమంది రెడీమేడ్ దగ్గర ఇక్కడ పంపిస్తా. నేను హెల్ప్ చేస్తానా, నాకే బిజినెస్ రావాలి, నాకు వేరే వాళ్ళు తెలియదు, మన అడ్రస్ తెలియదు అని నేను చెప్పానన్నా. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు నాకు ఉన్నారనుకో, మీకు ఎక్కడ వీలైతే అక్కడ కుట్టుకోండి, ప్రాబ్లం లేదండి. నీకు ఒకవేళ ఎక్కడ తక్కువ దొరికింది అనుకో కుట్టించుకోండి, ప్రాబ్లం లేదు, నాకు ఇబ్బంది ఏం లేదు, మీరు ఇష్టం అని చెప్తా, ఫోర్స్ చేయను. ఒకటే నా ఎక్స్ప్లెనేషన్ చెప్తా, నా క్వాలిటీ కానీ స్టిచ్చింగ్ కానీ డిజైన్ కానీ హెల్ప్ చేస్తా. వాళ్ళు కుట్టించుకున్నాక వాళ్ళకి అర్థమైతే ఏం ప్రాబ్లం, అబ్బా అనవసరంగా మనోహర్ దగ్గర మిస్ అయినది అంటే, మిస్ అయినాక ఏం చేస్తానా, ఏముందని ఒక 10 రూపాయలు ఎక్కువ, 100 రూపాయలు 1000 రూపాయలు ఎక్కువ అయిపోతాం. క్వాలిటీ మెయింటైన్ చేస్తా, లైఫ్ కూడా క్వాలిటీ ఉంటుంది అన్న. అంతే. సో ఇంకో ఆర్డర్ కూడా వస్తుంది. నీ పెళ్ళి ఎప్పుడు రా? సో ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు, అంటే మా కెమెరామెన్ ఎంగేజ్మెంట్ ఓకే అయింది. సో మనోడు మ్యారేజ్ కూడా ఈయనే తీసుకుంటాడు. సో వానికి కొంచెం డెఫినెట్లీ అండి, అన్ని ఫ్యాబ్రిక్స్ మన దగ్గర ఉంటాయి. సో కానీ ఒకటే ఏంటంటే, డిపెండ్ ఆన్ ఫ్యాబ్రిక్, డిపెండ్ ఆన్ డిజైన్, డిపెండ్ ఆన్ వర్క్, ప్రైస్ చెప్పగలుగుతాం. సో ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, ఆల్ టైప్ ఆఫ్ డిజైన్స్ వీ హ్యావ్. ప్లీజ్ కమ్ టు ద గ్రేస్ న్యూ డిజైనర్స్. అండ్ ఒకటి ఏంటంటే, ఈ ఇంటర్వ్యూస్లో కానీ ఏదైనా బై మిస్టేక్ అయినా తప్పుగా మాట్లాడినా కానీ, ఏదైనా మిస్టేక్ అన్నా కానీ, ఎవరైనా కించపరిచిన, ఎవరైనా బాధ పెట్టిన, ఎవరైనా దుఃఖపరిచిన, ఎవరైనా వేదన పెట్టిన, ఎవరైనా కలర్ పెట్టిన, ఇబ్బంది పెట్టిన, దండం పెడుతున్నా క్షమించండి. కానీ మీరు మోటివేషనల్ స్పీకర్గా చాలా పనికి వస్తారు. అంటే కొన్ని స్టేజెస్ మీరు ఎక్కిరా అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను స్కూల్కి వెళ్తా, కాలేజ్కి వెళ్తా, హాస్పిటల్కి, హోటల్స్కి, కొన్ని మంచి చెప్పడానికి తప్పేముందన్న. మన వాళ్ళు ఒకరు చూసి హెల్ప్ కొంచెం అంటే ఆ మనోధైర్యాన్ని ఎక్కువ తెచ్చుకుంటారు. కొంతమంది ఎట్లుంటారంట అన్న, అయిపోయింది ఇక నా జీవితం, నా దగ్గర ఒక ఆయన వచ్చిండు, మనోహర్ని చచ్చిపోవాలనుకుంటున్నాడు. ఆయన 3 రోజులు నా దగ్గర పెట్టుకొని మోటివేషన్ చేసి 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 సెట్ చేస్తే ఇప్పుడు హీరోలా తిరుగుతున్నాడు మనోడు. ఓకే, తప్పేముందన్న, మంచి మాటలు చెప్పడం. అంతే అంతే అన్న, మంచి మాటలు. 10 రూపాయలు ఇవ్వకపోయినా సరే అన్నం పెట్టి ఒకరోజు మంచి ఎందుకురా ఎంతో మందిని నేను ఎంతో మందిని కాదు, ఇంతకుముందు నువ్వు స్టోరీ చెప్పినావు, ఇది 25,000 ఇచ్చి ఒక ఫ్యామిలీని మొత్తం కాపాడినావు చూడు. సో దాని గురించి ఎంత చెప్పినా తక్కువ. అలాంటివి ఎన్నో ఉన్నాయి, కెనాట్ టెల్, చాలా ఉన్నాయి. అది కూడా అందరు దైవాలని. కానీ నేను చాలా మందిని చూసిన, చాలా మందిలో కొంతమంది ఎట్లుంటారంటే, సెల్ఫిష్నెస్ మనకు కనిపిస్తుంది. ఎట్లా అంటే, నేనే ఎదగాలి, నేను ఒక్కనే ఎదగాలి, అందరు కింద ఉండాలి, నేను ఒక్కరిని పైకి వెళ్ళాలని చెప్పేసి. బట్ అట్లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి మనోహర్ అన్న కాదు. ఓకే, ఎందుకంటే మనం మాట్లాడుతుంటే అర్థమైపోతాం. అంటే ఒక మనిషి గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఆ మనిషి ఎట్లాంటి వాడు అనేది మనకు అర్థమైపోతుంది. సో అంటే అన్న గురించి నేను ఎక్కువ చెప్తే ఏదో ఇంటర్వ్యూ చేసిన కాబట్టి నేను చెప్తుండేమని మీరు అనుకుంటారో నాకు తెలిసి. కానీ నేను ఏమంటే, మీరు ఒక్కసారి అంటే విజిట్ చేయండి ఇక్కడికి వచ్చి. సో గ్రేస్ న్యూ డిజైనర్స్, సో ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉంది. సో మీరు ఒక్కసారి విజిట్ చేయండి, అన్న ఎట్లా మాట్లాడతాడో చూడండి, మీకు ఇష్టమైతే కొనండి. సో అంటే చాలామంది మ్యారేజెస్ ఫంక్షన్స్ చాలా ఉంటాయి. సో ఒక్కసారి వచ్చి ట్రై చేయండి, దాని తర్వాత మీరే చెప్తారు ఇంకోరికి, అంటే ఇంకా 10 మందికి మీరే చెప్తారు. సో ఇక్కడికి వెళ్తే కొంచెం బెటర్ అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఒక మంచి వ్యక్తిని నేను పరిచయం చేసిన అని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. నాకన్నా అందరు చాలా మంచులు ఉన్నారన్న. సో ఇండైరెక్ట్గా అంటుండో వేరే వాళ్ళని, అందరు మంచోళ్ళే. టైంకి కొంచెం కోపము, టైంకి కొంచెం ఆవేశము, టైంకి కొంచెం తొందరపాటు, కానీ వాళ్ళు కూడా ప్రశాంతంగా వస్తే ఎందుకు లేని ప్రశాంతంగా. సరే, నెక్స్ట్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో ఏడ ఓపెనింగ్ ప్లేస్ చూస్తున్నా, రెంట్ ఎక్కువ అయిపోతుంది, ఆగిపోయినా. అంతేనా? సో 100% నెక్స్ట్ ఇయర్ జూబ్లీ హిల్స్లో మెన్స్ అండ్ ఉమెన్స్ ఓపెన్ చేస్తాను. ఓకే, 100% ఓపెన్ చేస్తాను. అండ్ యూఎస్లో కూడా ఓపెన్ చేయబోతున్నాను. ఓకే,
సో మరి అక్కడ ఎవరు చూసుకుంటారు యూఎస్లో? అంటే ఇక అక్కడ కూడా మనమే చూసుకోవాలి. ఒక స్టోర్ పెడతాను, అక్కడ మన పర్సన్స్ ఎవరైనా ఉంటే చూస్తున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. నువ్వు అందరు మంచి కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు ఒక స్టేజ్లో ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా సేమ్ టు అన్న, గాడ్ బ్లెస్ యూ 100%. ఈ చూసిన వాళ్ళందరూ కూడా మంచి స్థాయిలో ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ.